మరుపులో మెరుపులు రెండవ భాగం. కామేశ్వరరావు గారింటికి వెళ్లేందుకు రెడీ అయి కుసుమ కిందికి వచ్చేటప్పటికి ఆమె కోసమే ఎదురు చూస్తూ నించుని ఉన్నాడు ప్రభాకర్. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఆమె ముఖం చూస్తూ ఎంతసేపైనా గడపగల ప్రభాకర్ ఎప్పుడూ బలవంతంగా చూపులు మరల్చుకోవాల్సిందే. ఎంత సింపుల్గా తయారైన కుసుమ శరీర వర్ణానికి ప్రతి రంగు చీర ఓ కొత్త అందాన్నిస్తుంది. ప్రభాకర్కు ఎదురు చెప్పడానికి ఇష్టం లేక అతడితో బయలుదేరింది. కానీ ఆ రోజు కుసుమ మనసులో లేదు. ఆ ఉదయం పోస్టాఫీస్ నుంచి తెచ్చుకున్న ఉత్తరం అంతులేని ఆందోళన కలగజేసింది మనసులో. కుసుమ తల్లి తన కొంట్లో బాగాలేదని ఒక్కసారి వచ్చి వెళ్ళమని రాసింది. కానీ ఎలా వెళ్ళడం? ఊరు దాటి పై ఊరు వెళ్ళాలంటే ప్రభాకర్కు తెలియకుండా ఎలా? నెల నెల డబ్బు పంపుతుంటే తెలియకో తెలిసి పట్టించుకోకో ప్రభాకర్ ఎప్పుడు అడగలేదు. కానీ ఇప్పుడు ఏనాడు బయట ప్రపంచంలో అడుగు పెట్టని అమ్మ ఇప్పుడు ప్రభాకర్కు తెలిస్తే, అయినా అమ్మ అంత దూరంగా ప్రపంచంతో సంబంధం లేనట్లు ఎందుకు ఉండాలనుకుంటుంది? చిన్నప్పటి నుంచి ఈ అనుమానం తనలో పెరుగుతూనే ఉంది. ఎప్పుడు అమ్మను అడగకపోయినా ఏదో విధంగా మాట దాటేసేది. కానీ ఒక్కసారి కూడా తనకు సరైన జవాబు చెప్పేది కాదు. ఇప్పుడు ప్రభాకర్ ద్వారా తను చేసిన పనులు అమ్మకు తెలిస్తే, ఆ డబ్బు సంగతి అమ్మకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? తనని ఎంతో కట్టుదిట్టాలతో పెంచి నీతి నిజాయితీలకు తను మారుపేరు అనుకునే అమ్మకు తనింతకాలం చెప్పినవి అబద్ధాలని తెలిసిపోతే ఇంకేమైనా ఉందా? తన మీద ఉన్న ఆశలతో పాటు తను కూడా కుప్పలా కూలిపోతుంది. పోనీ ఏ స్నేహితురాలినో కలవాలని చెప్తే అతనికి మాత్రం తెలియదు తనకు చెప్పుకునేందుకు ఒక్క స్నేహితురాలు కూడా లేదని. నమ్మడు. ఒకవేళ నమ్మినా స్వయంగా తీసుకెళ్తానంటాడు, లేదా కారులో తప్ప పోనివ్వడు. పోనీ ప్రభాకర్కు చెప్పేస్తే తన సమస్యలన్నీ అర్థం చేసుకోగలిగినవాడు. ఈ విషయం మాత్రం ఇప్పటికే ఎలాగైనా తన చిన్నతనం సంగతులు తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఈ అవకాశం వస్తే వదిలిపెట్టాడు. ఒక్కసారి ప్రభాకర్ మీద అంతులేని కోపం వచ్చింది కుసుమకు. తను ఏ పని చేయడానికి వీల్లేనంతగా కట్టివేశాడు. మంచితనం, స్నేహం అంటూ తన స్వాతంత్రాన్నంతా పోగొట్టాడు. చిచి, అసలు ఇతని దగ్గర ఇంతకాలం ఉండటమే తను చేసిన మొదటి పొరపాటు. కుసుమ ఆలోచనలు ఒక చోట చేరకుండానే కారు కామేశ్వరరావు గారి ఇల్లు చేరింది. ఆ రాత్రి ప్లేటు నిండుగా రుచికరమైన పదార్థాలు ఎదురుగా ఉన్నా ఏమీ తినలేకపోయింది కుసుమ. పళ్ళెం నిండుగా వాటిని చూస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు గిర్రలు తిరిగాయి. ఎదురుగా ప్రభాకర్ వాళ్ళంతా గమనించకుండా ఉండేందుకు తల బాగా వంచుకొని ప్లేటుతో వేలు పెట్టి రాస్తూ ఉండిపోయింది. అంతకు ముందు నుంచి ఎన్నోసార్లు వచ్చిపోతూ ఉండటంతో బాగా అలవాటైన కుసుమ వంక నిశితంగా చూస్తూ గమనించసాగింది కామేశ్వరరావు గారి భార్య. ఏమమ్మా, ఇవాళ ఏమీ తినలేదు? ఏదైనా విశేషం ఉంటే మాకు చెప్పు, విని సంతోషిస్తాం అంది చనువుగా నవ్వుతూ. చటుక్కుని తలెత్తింది అదిరిపడ్డట్లు. ఒక్క క్షణం ఆవిడ వంక చూసి ప్రభాకర్ వంక చూసింది. క్షణం సేపు మధురమైన భావం అతని కళ్ళల్లోకి తొంగి చూసింది. కుసుమ వంక ఒక్కసారి చూసి ఆమె ముఖంలో భావాలు చదవడం ఇష్టం లేనట్లు గబగబా భోజనం చేయడంలో నిమగ్నుడయ్యాడు. అబ్బెబ్బే, అదేం లేదండి, ఇవాళెందుకో ఆకలి అనిపించలేదు అంది కుసుమ కంగారుగా. వెన్నెల్లో ఓపెన్ టాప్ కారులో వెడుతున్న కుసుమకు చల్లని గాలి, చక్కని వాతావరణం హాయిని కలిగిస్తున్నా అవి గమనించే స్థితిలో లేదామె. ఆమె మనసు పరిపరి విధాలా పోసాగింది. ఇదివరకు ఎప్పుడూ స్ఫురించని విషయాలు ఎవరో ఎదురుగా నిలబెడుతున్నారనిపించింది. తామిద్దరిని గురించి అందరూ ఆలోచిస్తున్నారన్నమాట. ఎదురుగా ఏ సంబంధం లేని వ్యక్తుల్ని చూసినా ఏదో ఒకటి అనుకోకుండా ఉండరు. 1-2 ఏళ్లలో ప్రభాకర్కి పుట్టే పిల్లల మీద ఉంటుంది కాబోలందరి దృష్టి. బ్రతుకంతా పిల్లలే లేకపోతే ప్రభాకర్ లక్షలకు వారసుడే అని ప్రతివారు సానుభూతి, జాలి, సలహాలు, సంప్రదింపులు. ఒళ్లంతా చీమలు పాకినట్లు అనిపించింది కుసుమకు. పక్కన తీరిగ్గా మధ్య మధ్య కుసుమను పరిగిస్తూ డ్రైవ్ చేస్తున్న ప్రభాకర్ చాలాసేపు పలకరిద్దామనుకుంటూనే గడిపాడు. ఎందుకో తెలియకుండా అతన్ని ఒక విధమైన సంకోచం ఆపివేసింది. ఇందాక వాళ్ళింట్లో కుసుమ ముఖంలో కంగారు, భయం కలగా పొలగంగా మారిన రంగులు ఎంత వద్దనుకున్నా తలంపుకొస్తూనే ఉన్నాయి. కుసుమ త్వరలో ఎదుర్కొనబోయే సమస్య కొండలా కనిపించింది. మౌనం రాజ్యం చేస్తుంటే కారు ఇల్లు చేరింది. ఆ సాయంత్రం నుండి కుసుమతో మాట్లాడాలనుకుంటూనే వాయిదా వేస్తూ వచ్చిన ప్రభాకర్ కుసుమ మౌనం చూసి ఆ రోజుకు మానేద్దామనుకున్నాడు. బట్టలు మార్చుకొని కిటికీ దగ్గర నుంచుని బయటకు చూస్తోంది కుసుమ. చంద్రవంక చక్కదనం పక్కన మెరిసే తారల్ని పరిహసిస్తోంది. నిర్మలమైన నీలాకాశం నిశ్చలత్వానికి కొత్త అర్థం చెప్తోంది. చెదురుమదురుగా ఉన్న మేఘాలు స్థానబలం లేనట్లెక్కడికో పరిగెడుతున్నాయి. కుసుమ వెనక్కి తిరిగి చూసింది.
నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అందుకు నీ అంగీకారం కావాలి. తలెత్తి అతని ముఖంలోకి చూసింది. అతని కంఠంలో ఎక్కడా అర్థింపు కనిపించలేదు. ఏదో ఒక విధమైన అధికారం ఉంది. ప్రభాకర్ ఎప్పుడూ అంతే. సంపూర్తిగా కుసుమ అభిప్రాయం తీసుకోదలుచుకున్నప్పుడు ఏ విషయాన్ని ఆమెను అడగడు, చెప్తాడు. ఆ రెండింటికి తేడా బాగా తెలిసిన కుసుమ అతని వంక అయిష్టంగా చూసింది. నేను ఇదివరకు చెప్పాను గుర్తుందా, బాంబేలో డాక్టర్ని గురించి? ఆగిపోయాడు. కుసుమ ముఖం ఎర్రగా కందిపోయింది. ఆయన చాలా బిజీగా ఉంటాడు. వచ్చే వారం నిన్ను కలవడానికి వీలవుతుందని రాశాడు. మనం పెడుతున్నాం అన్నాడు. మౌనంగా ఉండిపోయింది కుసుమ. నీకు అభ్యంతరం లేదుగా అని మాట మాత్రమైనా అడగని ప్రభాకర్కి ఏం చెప్తుంది? ప్రభాకర్కి తెలుసు తనేమాత్రం సంధించినా రావడానికి అంగీకరించదు. పైగా ఆ విషయం నిర్మహమాటంగా మొహం మీదే చెప్తుంది. నిశ్శబ్దంగా నిర్లిప్తంగా ఉన్న కుసుమను చూస్తుంటే తెలియకుండానే జాలి అనిపించింది ప్రభాకర్కు. ఆమె తీసుకొనవలసిన ప్రతి విషయంలోనూ నిర్ణయం తనదే. అది తన బలవంతం మీద తప్ప ఇష్టంగా మనస్ఫూర్తిగా ఆమె చేసిన పని ఏ ఒక్కటి లేదు. వద్దనుకున్నా అడగకుండా ఉండలేకపోయాడు. నీకిష్టమే కదూ? నాకిష్టమో కాదో మీకు తెలుసు. అందుకే బాధనిపించేది. ప్రతిదీ బలవంతం మీద చేయించాల్సి వస్తుంది. ఈ ఒక్కసారి మనస్ఫూర్తిగా సహకరించు, కనీసం నా కోసం అన్నాడు. ఫలితం లేదని తెలిసి కూడా మీరీ ప్రయత్నాలు మానరేం? ప్రయత్నం చెయ్యనిదే ఫలితం ఉండేది లేనిది ఎలా తెలుస్తుంది? నాకు డాక్టర్లు చేయగలిగే సహాయం ఏమీ లేదు. మీకు ఆ విషయం ఇదివరకే చెప్పాను. పోనీ నా తృప్తి కోసం చెయ్యి. ఫలితం ఉన్నా లేకపోయినా ప్రయత్నించలేదన్న భావం ఉండటం ఇష్టం లేదు నాకు. కొద్ది నిమిషాలు మౌనాన్ని ఆశ్రయించాయి. పైన తిరిగే ఫ్యాను, పక్కన పాడే రేడియో వారి నిశ్శబ్దాన్ని భంగం చేయలేకపోయాయి. చాలాసేపు ఏదో ఆలోచిస్తూనే గడిపాడు ప్రభాకర్. ఏదో విషయంలో అవును కాదు అన్న సందిగ్ధం అతన్ని వదల్లేదు. చివరికి ఏదో నిశ్చయించుకున్నట్లు, ఇన్ని నెలలైనా నువ్వు మీ అమ్మను చూడటానికి వెళ్ళలేదేం అని ప్రశ్నించాడు కుసుమలో కదిలే మార్పును గమనిస్తూ. నాకెవ్వరూ లేరు అని గట్టిగా అరవాలనిపించింది కుసుమకు. అంతలోనే రేపే వెడదామనుకుంటున్నాను అందామనుకుంది. ఏది అనలేకపోయింది. చాలాసేపటికి అంది. నాకెవరూ లేరని చెప్పాను. అది నేను నమ్మనని నీకు తెలుసు. నీకు అమ్మో ఎవరో కానీ కావలసిన ఆప్తులు ఉన్నారని నాకు తెలుసు. ఎలా అని అడగకు, నాకు తెలుసు అంతే. ఆ మొండితనం చూస్తేనే ఒళ్ళు మండుతుంది కుసుమకు. ఎంత ధైర్యం! తన విషయం ప్రతిదీ తెలుసు అన్నట్లు ప్రవర్తిస్తాడు. అసలే చిరాగ్గా ఉన్న కుసుమ మనసు పరిపరి విధాలా పోయింది. ఇతని పరిచయమే కాకపోతే తనకి సమస్యలన్నీ ఉండేవి కావు. ఎక్కడికి వెడదామన్నా బదలని హోదా, గౌరవం, హాయిగా స్వేచ్ఛగా ఉందామన్నా వీలులేని ఈ పరిధి. ఆ క్షణంలో ఆమెకు ఆ ఇల్లు ఓ బందిఖానాలాగా కనిపించసాగింది. తన్ని అర్థం చేసుకోడు, తన దారిన తన్ని పోనివ్వడు. ఎన్నాళ్ళీ జీవితం? ఏమైనా సరే తనిక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నట్లు అతనికి తెలియపరచాలి. అతను అంగీకరించి పంపితే సరే, లేకుంటే తన దారిన తను పోవాలి. అప్పటికప్పుడు నిర్ణయానికి వచ్చేసింది. వెంటనే ప్రభాకర్తో నా కోసం మీ ప్రయత్నాలు అనవసరం, నేనింకా ఇక్కడ ఉండలేను అని చెప్దామనుకుంది. ఫోను గణగణ మోగింది. కుసుమ సుదీర్ఘంగా నిట్టూర్చింది. ఆమె వంక ఒక్క క్షణం చూసి లేచి ఫోన్ తీసుకున్నాడు. హలో ప్రభాకర్, గోపాల్ హియర్. అంతవరకు ప్రసన్నంగా ఉన్న ప్రభాకర్ ముఖం సీరియస్గా మారిపోయింది. ఒక్కసారి కుసుమ వంక చూశాడు. అప్పుడే పక్కనే ఉన్న మ్యాగజైన్ అందుకుని పేజీలు తిప్పుతోంది. ఎస్ అన్నాడు ప్రభాకర్. నువ్వు అడిగిన వివరాలు కొన్ని తెలిసాయి. చాలా ముఖ్యం అన్నావు కదూ అని వెంటనే ఫోన్ చేశాను అన్నాడు గోపాల్. థ్యాంక్స్. రేపొద్దున ఆఫీసుకు వెడుతూ వచ్చి కలుస్తాను, నీకు వీలవుతుందంటే. ఒక్క క్షణం అటువైపు నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది గోపాల్కు. నాకు వీలవుతుంది అన్నాడు క్లుప్తంగా. సరే అంటూ ఫోన్ పెట్టేశాడు ప్రభాకర్. తుది మొదలు లేని వారి సంభాషణ పట్ల అట్టే కుతూహలం కలిగించక కుసుమ పుస్తకం చదువుకోవడంలో నిమగ్నురాలైంది. మర్నాడు ఉదయమే ఆఫీస్కి వెడుతూ గోపాల్ని కలుసుకున్నాడు ప్రభాకర్. ఎంత ఆలోచించినా గోపాల్ చెప్పిన విషయాలకు, తను ఆశించిన విషయాలకు ఎక్కడా ఏ సంబంధం కనిపించలేదు. సుమారు 17-18 ఏళ్ల నుంచి అదే ఇంట్లో ఉంటున్నారట. నువ్వు చెప్పిన రాజ్యలక్ష్మి అనే ఆవిడ కూతురు కాక ఇంకో ముసలమ్మ కూడా ఉండేదట. కొన్నేళ్ల క్రిందట ముసలమ్మ చనిపోయింది. రాజ్యలక్ష్మి బయటకు రావడం, నలుగురితో తిరగడం అనేది చాలా అరుదైన విషయం. కానీ ఆవిడకేదో పోలీసు రికార్డు ఉందని తెలిసింది. కానీ ఆ వివరాలు పూర్తిగా తెలియవు. వాళ్ళ అసలు ఊరు ఇది కాదు, సిరిపురం. ఎటువైపు నుంచో వచ్చారు. కానీ ఒక విషయం ఏమిటంటే, మొదట్లో ముసలమ్మ, ఆమె మనవరాలు ఒంటరిగా ఉండేవారట.
తరువాత రాజ్యలక్ష్మి వచ్చిందని వీళ్లతోనే ఉంటుందని రకరకాలుగా అంటారు. కొత్త వాళ్ళ రాక మొదట్లో ఎంత క్యూరియాసిటీని కలిగించినా తరువాత ఎంత చప్పగా చల్లారిపోతుందో నీకు తెలుసు అన్నాడు గోపాల్. ఆవిడ రికార్డు విషయం తెలిసాక మళ్ళీ చెప్తాను. గోపాల్ చెప్పినవన్నీ వింటూ మౌనంగా ఉండిపోయాడు ప్రభాకర్. ఈ విషయాలు ఏమైనా పనికొస్తాయా అడిగాడు గోపాల్. తల ఊగించాడు. అవును కాదు అని ఎటు ఖచ్చితంగా తేల్చకుండా. ఇప్పుడు ఆవిడ కూతురు ఎక్కడ పనిచేస్తోంది? ఏదో పెద్ద సిటీలో పనిచేస్తోందట. ఏ ఊరో తెలియదు. కావాలంటే కనుక్కోవడం పెద్ద కష్టం కాదు. థ్యాంక్ యూ. ఇంక నేను వెళ్తాను. మిగిలిన విషయాలు తెలియగానే ఫోన్ చేయి. తప్పకుండా అన్నాడు గోపాల్. బ్రతుకంతా ఎవరితో సంబంధం లేకుండా అజ్ఞాతంగా నిర్లిప్తంగా ఎందుకు గడపవలసి వచ్చిందో, అయినా ఇంతకాలం ఏ ఆధారంతో గడిపారో ఊహ తెలిసినప్పటి నుండి కటిక దరిద్రం తప్ప మరొకటి అనుభవించలేదు. కుసుమ అన్నమాటలు గుర్తుకొచ్చాయి. తను ఆశించిన విషయాలు ఏమీ తెలియలేదు. ఎక్కడ మొదలైన ప్రయత్నం అక్కడే ఉంది. ఏ వివరాలైనా తెలిస్తే గాని తను చేయగలిగింది ఏమీ లేదు. కుసుమ సమస్యలు సమస్యల్లాగానే మిగిలిపోతాయి. నిరుత్సాహంగా నిట్టూర్చాడు. ఆ రోజు ఉదయం నుండి మహా చిరాగ్గా ఉంది ప్రభాకర్కు. ఆ సాయంత్రం తనతో పాటు కుసుమ కూడా బొంబాయి తీసుకువెళ్లాలని, డాక్టర్ని సంప్రదించాలని ఎన్నో అనుకున్నాడు. ఏ ఒక్క పని మొదలెట్టినా అన్ని విఘ్నాలే. కుసుమ అయిష్టానికి తగ్గట్టే ఆ క్రితం సాయంత్రం నుండి రంగనాథం గారి ఆరోగ్యం బాగాలేదు. అనారోగ్యంతో ఉన్న తండ్రికి ఆసరాగా తను ఉండకుండా కనీసం కుసుమనైనా ఇంట్లో ఉంచకుండా వెళ్ళడానికి మనస్కరించలేదు ప్రభాకర్కి. తను బొంబాయి వెళ్ళనక్కర్లేదని తెలుసుకుని తేలిగ్గా నిట్టూర్చింది కుసుమ. అంతలోనే ఆమెకు ఏదో చిన్నతనం అనిపించింది. మామగారి అనారోగ్యం మూలంగా తన ప్రయాణం ఆగిపోయినందుకు తను సంతోషిస్తోంది పరోక్షంగా. ఇది తను కోరుకోలేదు కదా అనిపించింది. అంతలోనే ఒక్కొక్కసారి తన మనసు ఇంత అల్పంగా ఎందుకు ఆలోచిస్తుంది అనుకుంది. చేయవలసిన ఏర్పాట్లన్నీ చేయించి తప్పనిసరైన ప్రయాణానికి అయిష్టంగానే సిద్ధమవసాగాడు ప్రభాకర్. అవసరమైతే తనకు ఎక్కడికి ఫోన్ చెయ్యాలో అన్నీ చెప్పి ఉంచాడు. సూట్ కేస్ సర్దుకుని కిందికి వెళ్ళబోతూ ఉంటే గోపాల్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. గబగబా అందుకున్నాడు. నీకు కావలసిన విషయాలు తెలిసాయి. నువ్వు బొంబాయి వెళ్తున్నావని తెలిసింది. నువ్వు తిరిగి వచ్చేటప్పటికి నేను ఊళ్ళో ఉండకపోవచ్చు. గోపాల్ చెప్తున్నది వింటున్న ప్రభాకర్ కనుబొమ్మలు ముడుచుకుపోయాయి. మొహమంతా సీరియస్గా అయిపోయింది. ఎక్కడా ఒక్క ముక్క కూడా పొల్లు పోనీయకుండా వింటున్న అతనికి మనసంతా ఏదోగా అయిపోయింది. అయితే ఆ చిన్న అమ్మాయి ఏమైందా రాత్రి అడిగాడు. అంతకుముందే ఎక్కడికో పంపించిందట. ఆ తరువాత ఆవిడేమైందో ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియదు. ఇంకేమైనా తెలిసాయా? ఇంకేం లేవు. థ్యాంక్స్ గోపాల్. ఈ సహాయం ఎప్పటికీ మర్చిపోలేను. బొంబాయి నుంచి రాగానే వచ్చి కలుస్తాను. ఓకే, హ్యావ్ ఎ నైస్ ట్రిప్. ప్రయాణం చేస్తున్నంతసేపు తన చుట్టూ తిరిగే ఆలోచనలతో సతమతమైన అతనికి విమానం బొంబాయి ఎప్పుడు చేరిందో కూడా తెలియలేదు. సిరిపురం. అవును, తనకు కొద్దిగా గుర్తు. తనకు 14-15 ఏళ్లుంటాయేమో. అప్పుడు పేపర్ల నిండా అదే. కానీ నాన్న ఏ ఒక్క పేపరు తన దాకా రాకుండా కట్టుదిట్టం చేశారు. సిరిపురం జమీందారు అంటే తన తాత. ఆయన ఒక్క కొడుకు. తన మేనమామ పోయాక జరిగిందా సంఘటన. ఇది జరిగిన కొద్ది నెలలకే తన తాతగారు కూడా పోవడంతో మళ్ళా ఆ విషయం ప్రస్తావించడమే జరగలేదు. అయితే మాత్రం దానికి కుసుమ భయాలకు ఎంత ఆలోచించినా సంబంధం కనిపించలేదు. ఏదో జరిగుండాలి. అయినా అలాంటి జీవితం గడపవలసి వచ్చిందంటే పరిస్థితులు ఎంత దారుణమైనవో. తినేందుకు తిండి లేక, చెప్పుకునేందుకు నా అనే వారు లేక, పరిస్థితులకు లొంగిపోయి జీవితమంతా నాశనమై అది అయ్యుండాలి. రాజ్యలక్ష్మి నలుగురితో కలవక పోవడానికి. కానీ కుసుమ మగవారంటే తల్లికున్న అసహ్యమంతా కూడగట్టుకు పుట్టిందా? లేక తల్లికి జరిగిన అన్యాయాలకు ఆమె మనసంతా కఠినమైపోయిందా? అయినా ఆమెను భయపెట్టే విషయాలకు కారణాలేమై ఉంటాయి? కుసుమ మానసికంగా బాగుపడాలంటే ఆమె సమస్యలకు మూలం తెలియాలి. తన ప్రశ్నలకు జవాబు దొరకాలి. కానీ ఎలా, ఎక్కడ ప్రారంభించడం? ప్రభాకర్ బొంబాయి నుంచి వచ్చేటప్పటికి రంగనాథం గారి ఆరోగ్యం కొంతవరకు బాగుపడింది. వెళ్లే రోజు కోపంతో, అసహనంతో ప్రభాకర్ ఎప్పుడు పెడతాడా అని ఎదురుచూసిన కుసుమకు ప్రభాకర్ లేని ఆ ఇల్లు ఓ ఎడారిలా తోచింది. ఎంతో చనువు, ధైర్యం కలిగించే అతని ప్రవర్తన, భయపెట్టే అధికారం. ఇంట్లో ఉండే కొద్దిసేపు ఇల్లంతా తనై తిరిగే ప్రభాకర్ లేని లోటు బాగా కనిపించసాగింది కుసుమకు. కానీ అంతలోనే ఆమె భావాలు ఆమెనే ఆశ్చర్యపరిచాయి. అతను వెళ్ళడానికి ముందు రోజు రాత్రి ఇంకా ఈ ఇంట్లో అతని దగ్గర ఒక్కరోజు కూడా గడపలేననుకుంది. తన దారిన తను పోతానని ఖచ్చితంగా చెప్పాలనుకుంది. శాశ్వతంగా దూరం అవడానికి వెనుకాడని తను ఒక్క వారం రోజులకు ప్రభాకర్ కోసం ఇంత ఆతృత పడుతోందనుకుంటే అదో విధమైన సిగ్గు కూడా కలిగింది.
అయినా ఇంత చేరువకు ఎలా రాగలిగింది? సమాధానం దొరకని ప్రశ్నను ఎన్నిసార్లు ప్రశ్నించుకుందో ఆమెకే తెలియదు. సహజంగా భార్యాభర్తల మధ్య ఉండే బంధాన్ని ఎంతగా అసహించుకున్నా అతని సమక్షంలో గడిపే ప్రతి క్షణానికి ఆ క్షణపు విలువ దానికే అన్నంత మధురంగా ఉంటుంది. కానీ అది ఎలా సాధ్యం? అతని స్పర్శనైనా భరించలేని అసహ్యం, అతని సమక్షానికి తహతహలాడే అంత అభిమానం, ఈ రెండు ఒకచోట ఎలా సంభవమైనాయి? కానీ ప్రభాకర్కు ఏమీ తెలియదు. అతని సాహచర్యం అంటేనే తనకు అసహ్యమనే గాని ఆ అపహాస్యానికి అసహ్యానికి అడుగున అభిమానం అనే అందమైన భావం లేకపోలేదని అతనికి ఎలా తెలుస్తుంది? తనేం చెప్తుంది? అసలు ఎలా చెప్పగలుగుతుంది? వాకిట్లో కారు దిగుతున్న ప్రభాకర్ని చూడగానే తనకి తెలియకుండానే మనసు తేలికపడ్డట్లు నిట్టూర్చింది కుసుమ. కింద తండ్రిని పలకరించి పైకొచ్చేటప్పటికీ కాఫీతో ఎదురుగా ఉన్న కుసుమను చూసి హాయిగా నవ్వాడు ప్రభాకర్. స్వచ్ఛంగా అతను నవ్వుతుంటే ఏదో జంకులాంటి భావం మెదిలింది కుసుమలో. ఏం చేశావు ఈ వారం రోజులు? వారం రోజుల కబుర్లు చెప్పాలి అన్నాడు కాఫీ అందుకుంటూ. ఏముంటాయి ఇక్కడ? మధ్యలో 2 సార్లు ఫోన్లో మాట్లాడాక. అయినా ఊళ్ళు తిరిగొచ్చింది మీరు అంది నవ్వుతూ అతని వంక చూస్తూ. రమ్మంటే రానన్నావుగా అన్నాడు తప్పు తనది కానట్టు. నన్న ఎప్పుడు రమ్మన్నది అంది వచ్చే నవ్వు ఆపుకుంటూ. సరే అలాగే అను, ఈసారి రానన్నా తీసుకువెడతాను, ఎందుకులే బలవంత పెట్టడమని ఊరుకుంటుంటే. అవును పాపం, ఇంత మటుకు నన్ను బలవంత పెట్టకుండానే పనులన్నీ జరుగుతున్నాయి కాబోలు అంది ఆమె వంక అభిమానంగా చూస్తూ. మనం వాదించుకోవడానికి ఏం కానీ, నాకు నిజంగా నువ్వు కూడా వచ్చి ఉంటే ఎంతో బాగుండేది అనిపించింది అన్నాడు. అతని వంక చూసి తలదించుకుంది. తను కూడా మీతో రావాలనిపించిందని, మీరు లేకపోతే ఇది ఇల్లులాగే లేదని తను కూడా చెప్పగలిగితే, అతనంత తేలిగ్గా తను కూడా తన మనసు విప్పి చూపగలిగితే ఆ క్షణంలో ఆనంద జ్యోతులు వెలుగుతాయి అతని ముఖంలో. చెప్పాలన్న కోరిక మనసులో ప్రగాఢంగా మెదులుతూ ఉన్నా ఎవరో బలవంతాన పెదవులు నొక్కినట్లు ఆగిపోయింది. వెన్నెల్లో వెలుగులా ఆమె ముఖంలో ప్రతి ఒక్క భావం చదవగలిగిన ప్రభాకర్ నిశ్శబ్దంగా కుర్చీలో వెనక్కి వాలాడు. ఇవాళ మనం వెళ్ళి తీరాలా అంది కుసుమ అద్దం ముందు నుంచుని టై కట్టుకుంటున్న ప్రభాకర్ వెనక్గా వచ్చి వేళ్ల మధ్య ఉన్న ముడిలోంచి టై కిందికి లాగుతూ వెనక్కి తిరిగి అదేం అన్నాడు అయిష్టంగానే అయినా అందంగా అలంకరించుకున్న కుసుమ వంక చూస్తూ. అంతా తయారై మళ్ళీ ఏమిటో నాకు వెళ్ళాలని లేదు అంది కుసుమ పక్కకు తిరిగి వాజ్లో ఉన్న గులాబుల్ని సవరిస్తూ. వస్తామని అన్నాంగా, అదీగాక అంతా రెడీ అయి అన్నాడు లేత నీలం రంగు చీరలో సంధ్యాకాంతలా వెలిగిపోతున్న కుసుమ వంక చూస్తూ. అయితేనేం, మనిద్దరం విడిగా ఎక్కడికైనా వెడదాం అంది అనాలోచితంగా. కుసుమా అన్నాడు సంభ్రమంగా ఆమె 2 భుజాల్ని గట్టిగా నొక్కి పట్టుకుంటూ. అతని కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం, అనుమానం, రకరకాల భావాలు పోటీపడి బయటకొస్తున్నాయి. కుసుమ తనంతట తను ఒంటరిగా తన కంపెనీ కోరిందంటే అతనికి ఆనందం కంటే ఆశ్చర్యం, ఆస్థానే ఏదో చెప్పలేనంత ఆశ కలిగాయి. తనన్న మాట అతనిలో తెచ్చిన పరిణామాన్ని చూస్తూ ఒక్కడుగు వెనక్కి వేసింది కుసుమ. అతని చేతులు తప్పించుకుంటూ ముఖంలో ఎంత ప్రయత్నించినా దాగని భావాలను అతను చూడకుండా ఉండాలని పక్కకు తిరిగింది. కొద్ది క్షణాల్లో సర్దుకుని పదండి టైం అయింది అని గబగబా మెట్ల వైపు నడిచింది. తిరిగి అతని ముఖమైనా చూడకుండా. ఆమె తొందరపాటును గమనించి తనలోనే మెల్లిగా నవ్వుకుంటూ కుసుమను అనుసరించాడు ప్రభాకర్. ఎవరెవరు వస్తారు అక్కడికి అని అడిగింది యథాలాపంగా పక్కన పోయే కార్లను చూస్తూ. అందరూనూ ప్రముఖులంతా అన్నాడు నవ్వుతూ. ప్రముఖులు అన్న పదానికి ప్రత్యేకమైన శబ్దాన్ని కలిగిస్తూ నవ్వుతూ అతని వంక చూసింది. హోటల్ పైకి వెళ్ళేటప్పటికీ పైన గార్డెన్ అంతా రంగురంగుల తోరణాలతో అలంకరించి ఉంది. అప్పటికే చాలామంది అతిథులొచ్చారు. గుంపులు గుంపులుగా నుంచునే కబుర్లు చెప్పుకుంటున్నారు. అధునాతనంగా అలంకరించుకొని ఉల్లాసంగా ఆడామగ భేదం లేకుండా చాలా హడావిడిగా ఉంది. అప్పుడే ప్రభాకర్ పరిచయం ఉన్న వాళ్లను చిరునవ్వుతో షేక్ హ్యాండ్స్తో విష్ చేస్తూ కొత్త వాళ్లను కుసుమకు పరిచయం చేస్తున్నాడు. అప్పుడే ఎవరితోనో మాట్లాడి యువతలుగా నడిచి అప్రయత్నంగా కుసుమ వంక చూసిన ప్రభాకర్ ఒక్క క్షణం తెల్లబోయాడు. ఆమె చూపులతో పాటు తన దృష్టిని కూడా పోనిచ్చి ఆమెనంతగా నిర్ఘాంతపోయేలా చేసినదేమై ఉంటుందా అని పరికించకుండా ఉండలేకపోయాడు. ఎత్తుగా, లావుగా, మంచి ఖరీదైన సూటుతో, టీవీగా, పంచ్ గ్లాస్తో ఎవరితోనో కబుర్లు చెప్తున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. అతను హైదరాబాద్లో ఉన్నట్లు తెలుసు. నిజానికి మధ్యాహ్నం కలిశాడు కూడా. ఆ విషయం కుసుమతో చెప్దామనుకుంటూనే మర్చిపోయాడు. ఒకసారి చుట్టూ చూసి కుసుమ వెనగ్గా చేయి వేసి నడిపించుకుంటూ పిట్టగోడ వైపు వచ్చాడు. క్రింద హడావిడిగా పోయే కార్లను చూస్తూ కుసుమ అని పిలిచాడు పొడిగా. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ప్లీజ్ అంది కంగారుగా.
ఒక్కసారి సానుభూతిగా ఆమె వంక చూసి, ఇప్పుడా వచ్చి వెళ్ళిపోతే బాగుండదు అన్నాడు. మీకు తెలియదు అని అడిగింది అతని కళ్ళల్లోకి చూస్తూ. ఆ చూపులు భరించలేనట్లు కళ్ళు వాల్చుకున్నాడు. ఇక్కడికి వస్తున్నట్లు నాకు నిజంగా తెలియదు. అతను ఊళ్ళో ఉండడం తెలుసు. ఒకసారి కలుసుకున్నాను కూడా. కానీ ఎక్కడ కలకత్తా, ఎక్కడి హైదరాబాద్, గుడ్ గాడ్ నాకెందుకు చెప్పలేదు? పాలిపోయినట్లున్న ఆమె ముఖం వంక చూస్తూ, అప్పటికి ఇప్పటికీ నీలో చాలా మార్పుంది. ముఖర్జీ గుర్తుపట్టలేడు. నువ్వు మామూలుగా ఉండటానికి ప్రయత్నించు. త్వరగా ఇటు తిరుగు. మీకు తెలియదు ముఖర్జీ సంగతి అంది. జడ కింద నుంచి మెడ మీద చేయి వేసి బలంగా నొక్కుంటూ, నీకెందుకు, నేను కవర్ చేస్తాను. చూడు, వాళ్ళంతా ఇటే వస్తున్నారు. మనిద్దరం ఒంటరిగా నుంచి కబురు చెప్పుకుంటుంటే బాగుండదు అంటూ బలవంతం పెట్టి ముందుకు నడిపించాడు. ప్రభాకర్కి షేక్ హ్యాండ్ ఇస్తూ కుసుమ వంక తిరిగి, మనం ఇంతకుముందు ఎక్కడో కలిశామనుకుంటాను అన్నాడు ఇంగ్లీష్లో ఆమెను పరిశీలనగా చూస్తూ. నవ్వి ఊరుకుంది. తనకేమీ అలా అనిపించినట్లు అతని చూపులు తప్పించుకుంటూ. అంతలోనే ఎవరో కొత్తవారు రావడంతో అందరి దృష్టి అటు తిరిగింది. నైస్ సీయింగ్ యూ అగెయిన్ మిస్టర్ ముఖర్జీ అంటూ కుసుమతో సహా ముందుకు నడిచాడు ప్రభాకర్. పార్టీలో ఉన్నంతసేపు రెండు కళ్ళు కుసుమ ప్రతి కదలికను గమనిస్తూనే ఉన్నట్లు కుసుమకు, ప్రభాకర్కు ఇద్దరికీ తెలుసు. తిరిగి ఇంటికి వెడుతున్నంతసేపు మౌనంగా ఉండిపోయింది కుసుమ. అసలే అంత మాత్రంగా ఉన్న సరదా ముఖర్జీని చూడగానే పూర్తిగా హరించుకుపోయింది. ఏదో భయం, కంగారు ఆమెను నిలవనీయనంతగా తొందర పెడుతున్నాయి. ఎంత నిగ్రహించుకుందామన్నా ఆగని భయం శరీరమంతా నీరసింపచేస్తోంది. మొద్దుబారిపోతున్న మనసులో ముందు ముందు రాబోయే దృశ్యాలు నాట్యం చేస్తున్నాయి. ముఖర్జీ పోలీసుల్ని పిలుస్తాడు. తెల్లవారేసరికి ప్రభాకర్ ఇంటి నిండా పోలీసులు, రిపోర్టర్లు. ఆ క్షణం ప్రభాకర్కి, మామగారికి ఒక్కసారిగా ఏ జబ్బైనా చేసి ఆ రాత్రికి రాత్రి ప్రాణం పోతే, తిరిగి తన ఎవ్వరి ముఖం చూడనవసరం లేకపోతే, మౌనంగా మనసులో మదనపడుతున్న కుసుమను చూస్తూ నిశ్శబ్దంగా నిట్టూర్చాడు ప్రభాకర్. అతనికి కూడా కర్తవ్యం అగమ్యగోచరంగా ఉంది. అనుకున్నవి అనుకున్నట్లు ఏవీ జరగవు. తనెన్ని ఆశించాడు. కొద్ది రోజులలో కుసుమ ఆరోగ్యం బాగుపడుతుందన్న నమ్మకంతో కాదు తను ఇంతకాలం వేచి ఉన్నది. కుసుమకి ఆరోగ్యం చేకూరగానే స్వయంగా కుసుమ చేత కన్ఫెస్ చేయించాలనుకున్నాడు. ఎవరికీ తెలియకుండా, అనుకోకుండా ఈ అవతారం దిగింది. ముఖర్జీ అసలే దేవాంతకుడు. అతని ముఖంలో ప్రతి ఒక్క భావం అతని ఆలోచనలని బయటపెట్టింది. రేపు అతనే పోలీసుల దాకా పోతే కుసుమ జన్మలో మరొకరి ముఖం చూడదు. అంతటితో అన్నీ సరి. తన ఆలోచనలు, ఆశలు, కర్తవ్యం గోచరం కాలేదు. ఆలోచనలు ఒక దరి చేరలేదు. కారు ఇల్లు చేరింది. కారు గరాజ్లో పెట్టి మౌనంగా తండ్రి గదిలోకి వెళ్ళాడు ప్రభాకర్. పైకి వచ్చేటప్పటికి కుసుమ పెట్టెలో బట్టలు పడేస్తుంది విసురుగా. కుసుమ అన్నాడు ఆశ్చర్యంగా. తలెత్తి చూసింది. విశాలంగా ముఖమంతటికి ఒక ప్రత్యేకత చూపించే నల్లటి కాటుక కళ్ళు తడిగా ఉన్నాయి. ఆ కళ్ళల్లో ఏదో భయం, విరక్తి, ఏవో భావాలు స్థావరం చేసుకుని ఉన్నాయి. ఆమె పక్కగా వచ్చి పెట్టెలో బట్టలన్నీ తీసి బయటపడేస్తూ, ఏమిటి నీ ఉద్దేశం అన్నాడు సూటిగా, ఏమాత్రం తొణుకు లేకుండా అతని ముఖంలోకి చూస్తూ. నేను వెళ్ళిపోతున్నాను, ఈసారి మాత్రం నన్ను ఆపొద్దు అంది. ఎక్కడికి వెళ్తావు ఈ అర్ధరాత్రి? ఎక్కడికైనా సరే. ముఖర్జీ సంగతి మీకు తెలియదు. తెల్లవారేటప్పటికి పోలీసులతో నన్ను వెళ్ళనివ్వండి, అడ్డు పెట్టొద్దు. అబ్బబ్బా కుసుమ, ఇలా అంతర్ధానమైనంత మాత్రాన నీ సమస్యలన్నీ ఎక్కడికి పోతాయి అని అడిగాడు అసహనంగా. కుసుమకు ఎదురుగా వెళ్ళి రెండు చేతులు భుజాల మీద వేసి బలంగా నొక్కి కింద కుర్చీలో కూర్చోబెట్టాడు. కుర్చీకి ఇరుపక్కలా ఉన్న హ్యాండిల్స్ మీద చేతులు వేసి ముందుకు వంగి కుసుమ వంక సూటిగా చూస్తూ అన్నాడు, ఈ విషయం పూర్తిగా నన్ను హ్యాండిల్ చేయనిస్తావా? ఈ సమస్య ఎప్పుడో అప్పుడు ఎదురవుతుందని నాకు తెలుసు. కానీ ఇంత అర్ధాంతరంగా ఇది జరుగుతుందని మాత్రం అనుకోలేదు. ఏముంది మీరు చేసేందుకు మాత్రం? నిస్పృహగా నిట్టూర్చింది. ముఖర్జీకి నాకు వ్యాపార రీత్యా ఒకరితో ఒకరికి కావలసినంత అవసరం ఉంది. పైగా అతను పక్కా వ్యాపారస్తుడు. అంత తొందరపడి తెలివి తక్కువగా ఏ పని చెయ్యడు అన్నాడు ప్రభాకర్. మీరనుకున్నంత ఇదిగా అతనేమీ ఉండడు. నన్ను పెళ్లి చేసుకుందామని ఎంతో బలవంత పెట్టాడు. ఎప్పటికప్పుడు ఏదో చెప్పి తప్పించుకొని పారిపోయానో ఇవాళ ఇలా మీ దగ్గర మీ భార్యగా ఆగిపోయింది. ఆశ్చర్యంగా చూశాడు. అంతలోనే కనుబొమ్మలు ముడిపడ్డాయి. సుదీర్ఘంగా శ్వాస విడుస్తూ నన్ను కాసేపు ఆలోచించుకొని నువ్వు మాత్రం నిశ్చింతగా ఉండటానికి ప్రయత్నించు అంటూ రెండు చేతులు ప్యాంటు జేబులో పెట్టుకొని అటు ఇటు తిరగసాగాడు. అతని ప్రతి కదలికను గమనిస్తూ నిశ్శబ్దంగా నిర్లిప్తంగా ఉండిపోయింది కుసుమ. అటు ఇటు తిరుగుతున్న వాడల్లా చటుక్కున వెనక్కి తిరిగి, ముఖర్జీ ఆఫీస్లోనేనా, ఇంకెక్కడైనా కూడా మధ్యలోనే ఆగిపోయాడు. ఎర్రగా కందిపోయింది కుసుమ ముఖం. మొత్తం ఎన్ని వేలు?
తిరిగి అడిగాడు. చెప్పింది. ఓకే, నేను చెప్పేది విను. రేపొద్దున ముఖర్జీతో మాట్లాడతాను. నీకున్న సమస్యలు ఉన్నదున్నట్లు చెప్తాను. తీసుకున్న డబ్బంతా తిరిగిచ్చేందుకు ఏర్పాటు చేస్తాను. కావాలంటే నువ్వే కన్ఫెస్ చేసేందుకు ఏర్పాటు చేస్తాను. మిగిలిన చోట్ల కూడా ఇదే విధంగా. ఏమంటావు? ఏమంటుంది? ఏమీ అనలేకపోయింది. మౌనంగా ఉండిపోయింది. ఎంత ధైర్యం ప్రభాకర్కి! అవతల వాళ్ల చర్యల్ని కూడా తను అరికట్టగలడా? నిశ్శబ్దంగా నిట్టూర్చింది. తనిక్కడ ఉండలేదు. ఎలాగైనా వెళ్ళిపోవాలి. ఎలాగైనా సరే. కానీ ఎలా? కుసుమ ముఖం వంకైనా చూడకుండా అన్నాడు. ఇంకా కాసేపు పడుకోవడానికి ప్రయత్నించు. ఇవాళ ఈ తలుపులు మాత్రం బార్లాగా తెరిచే ఉంటాయి. 2 గదుల మధ్య తలుపులు తీసి ఉంచి తన గదిలోకి వెళ్ళాడు పడుకునేందుకు. పొద్దున్నే త్వరగా పనులు ముగించుకొని ముఖర్జీ ఉంటున్న హోటల్కి వెళ్ళాడు. కుసుమతో ధైర్యం కలిగేటట్లు చెప్పగలిగిన ముఖర్జీతో ఏ విధంగా మాట్లాడాలో మాత్రం తేల్చుకోలేకపోయాడు. ఆలోచిస్తూనే సందేహిస్తూనే తలుపు కొట్టాడు. తలుపులు తెరిచి ఎదురుగా ఉన్న ప్రభాకర్ని చూస్తూ, గుడ్ మార్నింగ్, మీరు వస్తారని అనుకుంటూనే ఉన్నాను, కమిన్ అన్నాడు. కంఠంలో అదొక విధమైన భావాన్ని ధ్వనింపజేస్తూ. ప్రభాకర్ లోపలికి వెళ్ళగానే వెనుకగా తలుపులు మూసి దగ్గరగా వచ్చాడు ముఖర్జీ. ప్రభాకర్కి ఎందుకో ముఖర్జీ ముఖంలోకి చూడాలనిపించలేదు. తనొచ్చింది అతి ముఖ్యమైన పని అయినా అతనికి తెలియకుండా పెదవుల మీద చిరునవ్వు లాస్యం చేసింది. ముఖర్జీకి మాత్రం లోపల మండిపోతోంది. ఏ విధమైన సంభాషణ మొదలుపెట్టని ప్రభాకర్ వంక సూటిగా చూస్తూ, వ్యాపార రీత్యా మన ఇద్దరికీ సంబంధం ఉంది. దొంగతనం సంగతి తెలిసి కూడా నాకు తెలియచేయాల్సిన అవసరాన్ని నిర్లక్ష్యం చేశారు. అయినా మీ శ్రీమతి తద్వారా మిమ్మల్ని గురించి రిపోర్ట్ చేసే ముందు మాత్రం మీకు తెలియజెప్పి మరీ చెయ్యాలని నిశ్చయించుకున్నాను అన్నాడు ఇంగ్లీష్లో. ఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ ఎత్తాడు. థ్యాంక్ యూ అంటూ ముఖర్జీ దగ్గరగా నడిచి అతని చేతిలో రిసీవర్ తీసుకుని యథాస్థానంలో ఉంచాడు. ఆ కాల్ని కొద్ది నిమిషాలు ఆలస్యం చేసినందువల్ల కలిగే నష్టం ఏమీ లేదనుకుంటాను. ముందు మీతో కొన్ని విషయాలు చెప్పాలి అన్నాడు ప్రభాకర్ కుర్చీలు ఉన్న చోటికి దారి తీస్తూ. కుసుమ మీ ఒక్క ఆఫీస్లోనే కాక ఇంకా ఇతర చోట్ల కూడా పనిచేసిందని మీకు తెలుసా? సరాసరి అడిగాడు. ముఖర్జీ క్షణకాలం ఆశ్చర్యపోయాడు. అర్థం కానట్లు చూశాడు. అంతలోనే జేబులోంచి సిగరెట్ తీస్తూ, గుడ్, నేను చేయబోయే పోలీస్ రిపోర్టుకు సపోర్ట్ కూడా ఉందన్నమాట. ఒళ్ళు మండింది ప్రభాకర్కు. బలవంతంగా కోపాన్ని అణుచుకుంటూ, మీకు సపోర్ట్ కోసం చెప్పడం లేదు, అలాంటి పని ఎందుకు చేస్తోందో కూడా తెలియనంత మానసికమైన అనారోగ్యంతో ఉందని మీకు తెలుసో లేదో అని సాధ్యమైనంత మామూలుగా అన్నాడు. నేను నమ్మను అన్నాడు ముఖర్జీ పెదవుల మధ్య నుండి సిగరెట్ తీయకుండానే. నమ్మినా మానినా నేను చేయగలిగిందేమీ లేదు. ఇది మాత్రం నిజం. ఇదొక్కటే కాదు, ఆవిడకు చాలా ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. అసలు ఇలాంటి సమావేశం నేనే ఏర్పాటు చేద్దామనుకున్నాను అని క్షణంసేపు ఊరుకున్నాడు. మరి ఇంతకాలం ఆగారేం అని అడిగాడు ముఖర్జీ. అతని కంఠంలో వ్యంగ్యం గోచరించింది. డాక్టర్ల సలహాలతో ఆమెకు పూర్తిగా ఆరోగ్యం చేకూరుతుందనుకున్నాను. ఆ వెంటనే ఆమె అనారోగ్యం సంగతి తెలియపరిచి అవసరమైతే ఆవిడ చేతే కన్ఫెస్ చేయించి డబ్బు తిరిగిచ్చే ఏర్పాట్లు చేయాలనుకున్నాను. ఒక్కొక్కసారి మనం ఆశించినట్లు ఏవీ జరగవు. అందుకు సమయం, అవకాశం రెండూ కలిసిరావు. నిట్టూర్చి వెనక్కి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. క్షణాలు నిమిషాలుగా మారి నిశ్శబ్దాన్ని అనుసరించసాగాయి. అసహనంగా నిమిషాలు లెక్క పెడుతున్న ప్రభాకర్ ఎటువంటి సమాధానం ఇవ్వని ముఖర్జీ వంక విసుగ్గా చూశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే షీఈ్ మెంటలీ సిక్. మీరు సహకరిస్తే చాలా బాగుంటుంది. కాదంటే మీరు చేయదలుచుకున్న పనిని ఎవరూ ఆపలేరు అన్నాడు ప్రభాకర్. ముఖర్జీ సాలోచనగా ఉండిపోయాడు. సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ కుర్చీలోంచి లేచి అటు ఇటు పచార్లు చేయసాగాడు. ప్రభాకర్ ముఖర్జీతో ఏదో అనబోయి ఒక క్షణం సందేహించాడు. కానీ అంతలోనే నిర్ణయించుకొని, 10 మందితో పరిచయం ఉన్న మనిద్దరం పబ్లిక్గా బయటపడటం, పేపర్ దాకా వెళ్ళడం ఎవరికీ శ్రేయస్కరం కాదు. ఆ విషయం మీకు తెలుసనుకుంటాను అన్నాడు కిటికీలోంచి ముఖర్జీ బయటికి చూస్తూ. సూటిగా చూశాడు ప్రభాకర్ వంక. కోపం, చిరాకు మొహంలో స్పష్టంగా కనిపించాయి. కుసుమ మీద, ప్రభాకర్ మీద ఎంత అక్కసున్నా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతున్న బిజినెస్ మీద దానిని ప్రకటింపచేయడం, అది బిజినెస్ మీద ప్రతిబింబింపచేయడం ఎంత అవివేకమో అతనికి తెలుసు. ఎంతైనా ఇద్దరు వ్యాపారస్తులే. ఒకరితో ఒకరు ఎలా డీల్ చేయాలో ఇద్దరికీ తెలుసు. మబ్బుగా ఉన్న ఆకాశం వంక చూసి మనసులో ఆలోచనలో పడ్డాడు. మౌనంగా ఉన్న ముఖర్జీ వంక చూసి షేక్ హ్యాండ్కు చెయ్యి చాస్తూ, ఇంకా నేను చెప్పాల్సిందేమీ లేదనుకుంటాను. మీరు ఆలోచించకుండా ఏ పని చెయ్యరన్న నమ్మకం నాకుంది. ఇంకా నేను వెళ్ళాలి. ఇవాళ కుసుమను ఒంటరిగా వదలటం ఇష్టం లేదు. రాత్రి నుంచి ఆమె మనసులో లేదు అన్నాడు. చిన్నగా నవ్వి కరచాలనం చేశాడు ముఖర్జీ. కొద్ది రోజుల్లో కలుస్తాను, మళ్ళీ డబ్బుతో సహా అన్నాడు ప్రభాకర్.
హోటల్ రూమ్ నుంచి సరాసరి ఆఫీస్కి వెళ్ళాడు, ముఖ్యమైన పనులు చూసుకోవడం కోసం. ఆ రోజు ఎంత త్వరగా ఇంటికి వెడదామనుకున్నా అత్యవసరమైన పనులు అతన్ని కదలనివ్వలేదు. అయినా ఆలస్యానికి విసుక్కుంటూ గబగబా ఇంటికి వెళ్ళాడు ప్రభాకర్. లోపలికి వెడుతూనే దొడ్లోకి తొంగి చూశాడు. కుసుమ ఎప్పటిలా అక్కడ కూర్చునుందేమో అని. ముఖర్జీతో తను మాట్లాడడానికి వెళ్ళిన విషయం సానుకూల పడిందని తెలిస్తే ఎంతైనా సంతోషిస్తుంది. రాత్రి నుండి భయంతో సతమతమైపోతున్న కుసుమకు మండు టెండలో వానజల్లులా ఈ వార్త నిశ్చింతనిస్తుంది. ఆవిరిలా హరించిపోతున్న ఆమె నిబ్బరానికి నిలకడ కలిగించాలి. ఒక్కసారి దగ్గరకు తీసుకొని ఇంక భయపడవలసిందేమీ లేదని తను ధైర్యం చెప్పగలిగితే కొద్ది రోజులలో కుసుమ మనసులో అజ్ఞాతంగా నిలిచిపోయిన మనపురాని భయాలకు తనొక కారణం చూపి అవి కేవలం తన భ్రమే అని నమ్మించగలిగితే భారీ ఎత్తున భవిష్యత్తు ఊహిస్తూ మేడ మీద గదిలో అడుగుపెట్టాడు. ప్రభాకర్ ఉదయం ఇల్లు వదిలినప్పటి నుండి కుసుమ మనసు ఆమె స్వాధీనంలో లేదు. ధైర్యం చెప్పిన ప్రభాకర్ మాటలు ఆమెకు తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా అతను ఇల్లు దాటంగానే అతని మాటలు రూపాలు మార్చుకున్నాయి. బాధాకరంగా కనిపించే భవిష్యత్తు ఆమెను భయపెట్టసాగింది. ఎంతగా నిగ్రహించుకోవాలని ప్రయత్నించినా గుండెల్లోంచి పుట్టుకొస్తున్న భావాలను అదుపులోకి తేలేకపోయింది. మబ్బుగా మసగ్గా ఉన్న ఆకాశాన్ని చూస్తుంటే మాయని మచ్చలా ఏదో భయం దొరకని ముళ్ళులా బాధిస్తోంది మనసులో. భయంకరంగా కనిపిస్తున్న భవిష్యత్తును అలక్ష్యం చెయ్యలేకపోయింది. కోట గోడల్లా ధైర్యం కలిగించే ప్రభాకర్ రక్షణను పూర్తిగా విశ్వసించలేకపోయింది. అదుపుకు రాని ఆలోచనలను దరిచేర్చలేక నిగ్రహించుకోలేక బలహీనతకు దాసురాలైపోయింది కుసుమ. తను చెయ్యబోయే పని ప్రభాకర్కి ఎంత కష్టం కలిగించేదైనా సరే తను చెయ్యక తప్పదు. రంగుటద్దాల్లాంటి అతని జీవితంలోంచి శాశ్వతంగా తప్పుకోక తప్పదు. తను ఏమైపోయినా సరే తీరని తన సమస్యలతో అతన్ని జీవితాంతం ఉపయోగించుకోలేదు. ఏ సుఖాలు పంచలేని తను అతన్ని బ్రతుకంతా బంధించలేదు. అర్థరహితమైన ఆవేశంలో ఏం చేస్తున్నది తెలియక పెట్టె తీసి 4 బట్టలు యువతల పెట్టుకుంది. సొరుగులోంచి తాళం చెవులు తీసుకొని అలమార్ ముందు నిలబడింది కుసుమ. సొరుగులో కట్టలు కట్టలుగా ఉన్న డబ్బును చూస్తుంటే మనసు చలించసాగింది. ఆవేశంతో ముఖమంతా అదురుతోంది. పెదవులు బిగబట్టి ఎంతో నిగ్రహించుకోవడానికి చేసే ప్రయత్నంలో శరీరమంతా చెమటతో తడిసిపోసాగింది. ప్రతి అవయవం చలిజ్వరం సోకినట్లు వణికిపోవడం మొదలుపెట్టింది. తీసుకో, సందేహిస్తావేం? ఖంగును వినిపించిన మాటలతో ఉలిక్కిపడి బలవంతాన తల తిప్పి చూసింది. అంతవరకు ఆమె ప్రతి కదలికను గమనిస్తున్న ప్రభాకర్ గుమ్మం దగ్గర నిలబడున్నాడు. కుసుమ వంక ఒక్క క్షణం చూసి గబగబా దగ్గరగా వచ్చాడు. ముందుకు సాగనంటున్న చేతిని బలవంతంగా డబ్బు మీద ఉంచే ప్రయత్నం చేస్తూ సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. తీసుకో, అదంతా నీదని ఎప్పుడో చెప్పాను. ఈ ఇంట్లో నాదైన ప్రతి వస్తువు నీదే. తీసుకో, ఎందుకంత సందేహం అన్నాడు. అతని కళ్ళల్లో ఎప్పుడూ కనిపించని తీక్షణత. అది చూస్తూ అతని చేతుల్లోకి వాలిపోయింది కుసుమ. ఆమెను దగ్గరగా తీసుకుని వీపు నిమురుతూ ఆలోచనలో మునిగిపోయాడు. కొద్ది నిమిషాలకు కొంచెంగా తేరుకున్న కుసుమను తన దగ్గర నుండి దూరంగా జరుపుతూ పద అని మెట్లవైపు దారితీశాడు. ఎక్కడికి అంది తడబడుతూ భయంగా. ఎటువంటి సమాధానం ఇవ్వకుండా క్రిందికొచ్చాడు కుసుమతో సహా. కుసుమను ఒక్క క్షణం హాల్లో నుంచోమని చెప్పి పక్క గది తలుపు తీసి దగ్గరగా వేశాడు. కుసుమ వెనుకగా చెయ్యి వేసి బయటికి నడిపించుకొచ్చి ముందున్న నౌకర్తో మేము పని మీద పై ఊరు వెళ్తున్నాం, రేపటికి కానీ రామని అయ్యగారితో చెప్పు లేచాక అని కారు ముందు డోరు తెరిచి కుసుమనెక్కించాడు. ఎక్కడికి అని అడిగింది ప్రభాకర్ ముఖంలోకి చూస్తూ. మీ అమ్మ దగ్గరికి. చటుక్కున కుసుమ చెయ్యి డోర్ హ్యాండిల్ మీద పడింది. వెంటనే ప్రభాకర్ కుసుమ చేతిని యువతలకి లాగి ఆమె మీదుగా పక్కకు వంగి తలుపు లాగి మళ్ళీ వేశాడు. ఈ జరిగిన విషయాలేవి మా అమ్మకు చెప్పడానికి వీల్లేదు, అది నాకిష్టం లేదు అంది మొండిగా దూరంగా చూస్తూ. మనం వెడుతున్నది మీ అమ్మకు చెప్పడానికి కాదు, మీ అమ్మ చేత చెప్పించడానికి అన్నాడు కారు స్టార్ట్ చేస్తూ. పొద్దుటి నుంచి మబ్బులు కమ్మిన ఆకాశం బాగా మూసుకుపోసాగింది. హోరు గాలికి విసురుగా ఊగుతున్న ఈ చెట్లు. సన్నగా తుంపరగా మొదలైన వాన మెల్లిమెల్లిగా పెద్దదవసాగింది. చీకట్లు కమ్మిన ఆకాశాన్ని చీల్చుకుంటూ దుందుబులు మోగిస్తున్నాయి మెరుపుతో కూడిన ఉరుములు. 2 చేతులతో గట్టిగా చెవులు మూసుకొని తలను ఒళ్ళో వంచుకునేకి ప్రయత్నిస్తున్న కుసుమ భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా లాక్కున్నాడు ప్రభాకర్. వెన్ను వెనక నుంచి ఒళ్ళోకొచ్చి ఉన్న ఆ చేతిని బలంగా పెనవేసుకుపోతూ గట్టిగా కళ్ళు మూసుకుంది కుసుమ. అవిరామంగా పడుతున్న వానను పడుతున్నట్లే వైపర్స్ తుడుస్తున్న దారి కనిపించడం గగనమైపోతోంది.
ఒక చేత్తో కుసుమను, ఒక చేత్తో స్టీరింగ్ను పట్టుకుని ఆ వాతావరణంలో త్వరగా కారు నడపడం ప్రభాకర్కి సాధ్యం కాలేదు. కారు టాపు మీద పడి శబ్దాన్ని కలిగిస్తున్న ప్రతి వాన చినుకు కుసుమ హృదయంలో సమ్మెట పోట్లా ఉంది. ప్రభాకర్ ముందు ముందు కొద్ది రోజులలో చేద్దామనుకున్న పని అంత త్వరగా అప్పటికప్పుడు అనుకుని ఎందుకు బయలుదేరాడో అతనికే తెలియదు. ఎడతెగని ఆలోచనలు అతన్ని కర్తవ్యమూఢుడిని చేస్తున్నాయి. అప్పటికప్పుడు అలా వెళ్ళి కుసుమ తల్లి దగ్గర నుంచి ఏం తెలుసుకుందామని, దానివల్ల కుసుమ ఏం ప్రయోజనం సాధించగలుగుతుంది? అసలు వెళ్ళి ఆమెను ఏమని అడగడం? సమాధానం దొరకని ప్రశ్నలతో అతను అలసిపోయాడు. దాదాపు కుసుమతో పరిచయమైన నాటి నుండి ప్రశ్నలే తప్ప సమాధానం తెలియని అతను విసిగిపోయాడు. చీకటిని చీల్చుకుంటూ వర్షంలో పోతున్న కారుకు మల్లేనే అతని మనసు కూడా తొలుచుకుపోతోంది. అతనికి తెలిసిన సంగతుల్లోంచి గోపాల్ చెప్పింది రైట్ అయితే కుసుమ ఆ దరిదాపుల్లోనే లేకుండా ఉండి ఉంటే ఈ భయాలన్నింటికీ కారణం ఏమై ఉండాలి? ఏది ఏమైనా కుసుమ చిన్నతనం గురించి అంతా తెలుసుకోవాలి. ఆవిడ రాజ్యలక్ష్మి అంగీకరించకపోతే అసలు ఆవిడ కుసుమ తల్లో కాదో కూడా తెలియదు. నిజంగానే ఆవిడకు కూడా కుసుమ చిన్నతనం గురించి ఏమీ తెలియకపోతే తన ప్రయత్నం తిరిగి యథాస్థానానికి చేరుతుంది. వర్షపు చినుకులలా ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. కాలం కారు పరిగెడుతూనే ఉన్నాయి. మధ్యాహ్నాన్ని సంధ్యగా మార్చుకున్న మబ్బులు చీకటి రాత్రిని చేరడానికి ఎక్కువసేపు పట్టలేదు. కటిక చీకటిలో హోరుగా వీస్తున్న గాలిలో జోరుగా పడుతున్న వానలో కారెళ్ళి అతి సామాన్యంగా రేపో మాపో అన్నట్టున్న ఇంటి ముందు ఆగింది. తను వేసుకుని ఉన్న కోటును తీసి కుసుమకు కప్పి వంగి గ్లౌస్ బాక్స్లోంచి బ్యాటరీ లైట్ తీసుకొని తలుపు తెరిచాడు. ఒక్కసారిగా ఉరిమిన ఉరుముకు నిలువెల్లా వణికిపోయింది కుసుమ. ఆమెను గట్టిగా దగ్గరగా పట్టుకొని ఇంటి ముందుకు వెళ్ళి తలుపు కొట్టాడు ప్రభాకర్. వచ్చేశాం, భయపడకు అన్నాడు ఆమెను మరింత దగ్గరగా తీసుకుంటూ. అన్ని గంటల ప్రయాణంలోనూ ఇద్దరి మధ్య మాటలేం జరగలేదు. ఇద్దరి మధ్య అగాధంలా నిలిచింది మౌనం. ఆలోచనలలో కొట్టుకుపోతూ వచ్చిన మనస్సులు వాళ్ళిద్దరినీ ఏ విధంగానూ దగ్గరకు తీసుకుని రాలేకపోయాయి. దైహికంగా అతని చేతుల మధ్య ఉన్న కుసుమకు ఆ రోజు ప్రభాకర్ అనే వ్యక్తికి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నట్లు అనిపించింది. విసుగ్గా తలుపు మీద గబగబా కొట్టాడు ప్రభాకర్. సన్నగా తలుపు తెరుచుకుంది. ఎవరా అని వంగి చూసేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా ఒక్కసారిగా తలుపు తోసి లోపలికి వెళ్ళి తలుపులు మూశాడు ప్రభాకర్. అంతవరకు భయంగా వణికిపోతున్న కుసుమ ఒక్క ఊపులో వెళ్ళి మంచం మీద పడిపోయింది. అంత రాత్రివేళ అనుకోకుండా అపరిచితమైన వ్యక్తితో వచ్చిన కూతుర్ని చూస్తూ తెల్లబోయింది రాజ్యలక్ష్మి. మంచం దగ్గరగా వెడుతూ మధు అంది ఆతృతగా. తలుపు దగ్గరగా నిలబడిపోయి కుసుమ వైపు వెడుతున్న రాజ్యలక్ష్మిని పరిశీలనగా చూశాడు ప్రభాకర్. మసగమసగ్గా ఉన్న వెలుతురులో స్పష్టంగా కనిపించింది ఆమె ముఖం. కాంతిహీనమై పాలిపోయినట్లున్న ముఖంలో కూడా కుసుమ పోలికలు అస్పష్టంగా కనిపించాయి. బాధలకు ఎదురు నిలిచి మానసికంగా కరుకుబారిపోయినట్లు కళ్ళ కింద నల్లటి చారలు చోటు చేసుకున్నాయి. లేని వయసు చూపుతున్న ఆమె ముఖం వంక చూడలేనట్లు తలవంచుకున్నాడు ప్రభాకర్. ఎవరు మీరు అని అడిగింది రాజ్యలక్ష్మి. ఎక్కడా తొణుకులేని కంఠధ్వని ఒక రకమైన నిశ్చలత్వాన్ని తెలుపుతోంది. కొద్ది క్షణాలు తటపటాయించాడు. నేను మాధవి భర్తను అన్నాడు ఆమె వంకే చూస్తూ. ఉలిక్కి పడింది ఆవిడ. వెంటనే నమ్మలేనట్లు చూసింది. ఎర్రబారిన కళ్ళతో సూటు బూటుతో సంపన్నుడిలా ఉన్న నిలువెత్తు మనిషి మాధవికి భర్త అంటే నమ్మలేకపోయింది. ఆమె కళ్ళల్లో అనుమానాన్ని గమనిస్తూ, కానీ మీ అమ్మాయి మగవాడి నీడ కూడా భరించలేదని మీకు తెలుసా? చాలా సూటిగా అన్నాడు. అంతవరకు ప్రసన్నంగా ఉన్న ఆమె ముఖం కఠినత్వం పొంగువారింది. ఆడదై పుట్టి అందులో అందమున్న ఆడదానికి అలాంటి వరం కలగడం కంటే మరో అదృష్టం లేదు. ఆశ్చర్యంగా చూశాడు. సుదీర్ఘంగా నిట్టూర్చాడు. అంతలోనే అతని కనుబొమలు ముడిపడ్డాయి. మీ అమ్మాయి అంగీకరించలేని సుఖాలతోనే మీరు జీవించడానికి సిద్ధపడ్డారన్న విషయం నాకు తెలుసు. కోపంతో కందిపోయినట్లున్న ఆమె ముఖం రక్తం లేనట్లు పాలిపోయింది. ఒక్క క్షణం తెల్లబోయి చూస్తూ, మీరెవరో నాకు తెలియదు. నా వ్యక్తిగత విషయాలు మీకు అనవసరం. తక్షణం నా ఇంట్లోంచి వెళ్ళండి. తలుపు తెరిచి పట్టుకుంది. బయట జోరుగా వీస్తున్న గాలి ఒక్కసారి ఇల్లంతా ఊపింది. మిణుకు మిణుకుమంటున్న దీపం ఆరిపోయింది. గదంతా చీకటిమయం. బయట వర్షపు హోరు చీకట్లు చీల్చుకుంటూ కత్తిలాంటి మెరుపు కాంతివంతమై ఆరిపోయింది. ఎక్కడో పడ్డ పిడుగు భూమి మీద దద్దరిల్లేటట్లు మోగింది. కెవ్వుమంది కుసుమ. మధు అంటూ ఒక్కడుగు వేసింది రాజ్యలక్ష్మి. తడుముకుంటూ వెళ్ళి లాంతర్ వెలిగించాడు ప్రభాకర్. చేతుల మధ్య తల ఉంచుకొని మధ్య మధ్య అస్పష్టంగా అంటోంది, అమ్మా వద్దు, నాకు భయం, తలుపు తెరవకు. మధు లే, నీకు ఏదో పాడుకలొస్తోంది. లేవబోతున్న రాజ్యలక్ష్మిని బలంగా పట్టుకుని ఆపాడు.
ఆమెను గుర్తుకు తెచ్చుకోనివ్వండి. ఈ భయంతో గతమో వాస్తవమో తెలియని అయోమయంలో గడపడం ఆమెకు ఏ విధంగానూ శ్రేయస్కరం కాదు. గుర్తుకు తెచ్చుకునేందుకు సహాయం చేయండి. అచేతనంగా ఉండిపోయిన కుసుమను దగ్గరగా వెళ్ళి ముందున్న బల్ల మీద మునివేళ్లతో కొట్టాడు. గుర్తుకు తెచ్చుకో కుసుమ, ఈ వేళ చప్పుడు వింటే నీకెందుకు భయం? ఎవరో వస్తారు. అమ్మ తలుపు తీస్తుంది. నన్ను ఒంటరిగా వదిలేసి వాళ్లతో వెళ్ళిపోతుంది. నాకు చీకట్లో భయం. ఒంటరిగా తలుపు తీయొద్దు, అస్పష్టంగా అర్థం కాకుండా అంటోంది. ఒక్కసారిగా కుసుమకు దగ్గరగా వచ్చి లే మధు అంటూ బలవంతంగా భుజాలు పట్టుకుని ఊపింది రాజ్యలక్ష్మి. ప్రభాకర్ అసహనంగా చూశాడు ఆమె వంక. మీది ఊరు కాదని, సిరిపురం జమీందారు గారి కేసులో శిక్ష కూడా భరించారని నాకు తెలుసు. మీ అంతట మీరు చెప్తే ఎంతైనా ప్రయోజనం ఉంటుంది, లేదా నేనే చెప్పాల్సి వస్తుంది. నాకు అన్నీ తెలుసు. మీకేమీ తెలియదు, అసలు ఎవ్వరికీ తెలియదు, నాకు తప్ప. ఆ నిజం నాతోనే అంతమైపోవాలనుకున్నాను. పసితనంలో మాధవికి కలిగిన మరుపురాని అదృష్టం అనుకున్నాను. ఆ అదృష్టమే దాన్ని సంఘంలో ఒక మనిషిని చేస్తుందనుకున్నాను అని ఆగి మళ్ళీ అందుకుంది. ఏం చెప్పను దానికి? దాని తల్లి మగవాడికి అమ్మిన సుఖాలతో దాన్ని పెంచిందనా? తండ్రి అనేవాడెవరో కూడా తెలియనేయకుండా పెంచి చివరకు ఆ పోరాటంలో జైలుకు కూడా వెళ్ళిందనా? అన్నం కూడా వండటం రాని వయసులో దాని తండ్రి బలాత్కారానికి బానిసై బ్రతుకంటే తెలియని వయస్సులో తల్లినై ఏం చెప్పను? అది విని అది పొందబోయే లాభమేమిటి? ఏది చెప్పగలిగినా చెప్పలేకపోయినా ఒక్కటి చెప్పగలను. జీవితంలో నాకున్న ఏకైక బంధం అది. దాని ఆగమనమే నా జీవితాన్ని నలిపివేసినా అది తప్ప నాకెవ్వరూ లేరు. దానికోసం ఏ పని చేయడానికి వెనుకాడలేదు. నా శిక్షాకాలంలో దేవుడిని ఏదైనా ప్రార్థించి ఉంటే కాళరాత్రి లాంటి ఆ రాత్రిని అది మర్చిపోగలిగితే, ఆ క్షణం వరకు జరిగింది దాని జీవితంలో పూర్తిగా తుడుచుకుపోతే సరికొత్త జీవితంతో సంఘంలో ఒక మనిషి అయ్యేందుకు నా కంఠంలో ఊపిరున్నంత కాలం ప్రయత్నం చేస్తాను అని. చుట్టూ నల్లబడి కళావిహీనమైన కళ్ళు అంధకారాన్ని చీల్చుకుంటూ ఏదో చూడాలని ప్రయత్నిస్తున్నాయి. ముడతలు పడ్డ నుదురు, ముడుచుకున్న కనుబొమ్మలు ఏవో జ్ఞాపకాలను తవ్వాలని చూస్తున్నాయి. ఆవేశం, బాధ అన్నీ కలిసి అదురుతున్న పెదవులు మాటలకు తడబడుతున్నాయి. ప్రపంచంలో నా అనేవాళ్ళు లేని నాకు నువ్వెలా వచ్చావో తెలుసా మధు? చిన్న జమీందారు మూలంగా షికారుకెడుతూ నన్ను చూసేవారట, కావాలనిపించానట. దాని అర్థం కూడా తెలియదు ఆ రోజుల్లో. నాకు తెలిసినా తెలియకపోయినా జమీందారు గారికి కావాల్సిన దానిని ఆగలేదు. నువ్వు పుట్టబోతున్నట్లు తెలుసుకున్న నాకు ఏం చెయ్యాలో తోచలేదు. భయంతో పిచ్చిదాన్నయ్యాను. అంతవరకు నాకు అండగా ఉన్న ముసలమ్మ నన్ను జమీందారు గారి దగ్గరకు తీసుకెళ్ళింది. కొడుకు చేసిన అన్యాయానికి కనికరించమని వేడుకుంది. కనీసం పుట్టబోయే బిడ్డను ఓ అనాథగా అయినా భావించి పెంచుకోమంది. ఆయన పరువు ప్రతిష్ట బజార్లో తిరిగే అమ్మాయి కోసం ఖర్చు పెట్టడానికి ఇష్టపడలేదు. పెళ్లి కాకుండా పిల్లని పెంచడానికి సిద్ధపడిన నన్ను చుట్టుపక్కల వాళ్ళు కాకుల్లా పొడిచారు. నన్ను చూసి వాళ్ళ పిల్లలు చెడిపోతారని భయపడ్డారు. నా అంతట నేను వెళ్ళకపోతే నామరూపాలు లేకుండా చేస్తామని భయపెట్టారు. తత్ఫలితంగా ఎక్కడో ఊరికి దూరంగా మారుమూల బ్రతకడం ప్రారంభించాను. చేతిలో చిల్లి గవ్వలేదు. తోడుగా ఉన్న ముసలమ్మకు పనిచేసే ఓపిక లేదు. పాలకేడ్చే పాపాయి, మంచినీళ్లతో తృప్తిపడని కడుపు నన్ను సర్వనాశనం చేయడానికి నిర్ణయించాయి. కళ్ళు మూసుకుని భరించాను. నా అందాన్ని చూసి వచ్చేవాళ్ల సంఖ్య పెరిగిపోయింది. జేబుల నిండా డబ్బులతో వినోదాలను కొనుక్కునేందుకు వచ్చేవారిని చూస్తుంటే నాకు తెలియకుండానే కసి పెరిగిపోయింది. అర్ధరాత్రి అయ్యేటప్పటికీ తలుపు మీద వేళ్ల చప్పుడు వినిపిస్తూనే ఉండేది. పెరుగుతున్న మాధవి అప్పట్లో మెలకువగా ఉండేది. కానీ అది నన్ను గమనిస్తోందని నాకు తెలియదు. ఒకవేళ తెలిసినా నేను చేయగలిగిందేమీ లేదు. కొన్నాళ్లలో కొంత డబ్బు మూటగట్టుకొని అక్కడి నుంచి పారిపోవాలని, పాత జీవితాన్ని మర్చిపోయి నాలా కాకుండా నీతిగా నియమంగా నా పాపను పెంచాలన్న కోరిక బలంగా ఉండేది. అది కూడా భగవంతుడికి ఇష్టం లేకపోయింది. నేను మళ్ళీ మనిషిగా బ్రతకడం అనవసరం అనుకున్నాడేమో. నా ఊహలన్నీ తారుమారయ్యాయి. ఆ ఏడే జమీందార్ గారి కొడుకు చచ్చిపోయాడు హఠాత్తుగా. డబ్బున్న వాళ్ల మరణానికి ప్రపంచం కూడా సానుభూతి చూపుతుంది. అదే బీదవాడైతే బరువైనా తగ్గిందనుకుంటారు. పెళ్ళి సంసారం ఏమీ లేకుండా చెట్టంత కొడుకు పోయేటప్పటికీ జమీందారు గారికి బెంగ పట్టుకుంది. ఆయన పాపపు సొమ్ముకు వారసులు లేరే అని. అలాంటి సమయంలో అనుకోకుండా ఆయన దృష్టికి నేను గుర్తుకొచ్చాను. నేను మాధవిని ఆయన దగ్గర వదిలేసి వెళ్ళిపోతే నా జీవితమంతా ఏ చింత లేకుండా గడిపేందుకు అవసరమైన డబ్బిస్తానన్నారు. నా కొళ్ళు మండిపోయింది. అటువంటి సమయంలో కూడా నన్ను చేరదీస్తాను అనలేదు.
నా పాపను వదిలి నేను వెళ్ళడం అనేది అసంభవం అని నిర్ణయించుకున్నాను. ఒక్కొక్కసారి పోనీ అది మాధవి భవిష్యత్తుకు మంచిదేమో అనిపించేది. కానీ పూర్తిగా దాని చిన్నతనం బదలని నాకు ఆయన మీద కసి తీర్చుకోవాలన్న కోరిక తెలియకుండానే నాలో పెరగసాగింది. నా జీవితం నాశనం అవడానికి కారణం ఆయన కొడుకు. ఆయన వృద్ధాప్యం నిశ్చింతగా గడపడానికి నేను నా కూతుర్ని వదులుకోవాలా? అంతే మొండితనం నాలో ప్రవేశించింది. ఆయన ఎన్ని ఆశలు పెట్టినా లొంగలేదు. పైగా మళ్ళీ కబురు చేశారంటే శాశ్వతంగా ఈ ఊరు వదిలిపోతానని చెప్పాను. ఆయనకి కోపం వచ్చింది, బెదిరించారు. నేను దేనికి దడవలేదు. అది నాకున్న ఏకైక బంధం, దాన్ని నేను తెంచుకోలేను. నా పాపే లేకుంటే నేను బ్రతకాల్సిన అవసరమే లేదు. నా బ్రతుకంతా వెచ్చించైనా మాధవిని నా దగ్గరే నా పాపగా పెంచుకోవాలి అనుకున్నాను. ఆగిపోయింది రాజ్యలక్ష్మి. ఒక్కసారి బలంగా నిట్టూర్చింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానో నాకే అర్థం కాదు అనుకుంది స్వగతంగా. ఆమె ముఖం వంక చూసేందుకు కూడా మనస్కరించలేదు ప్రభాకర్కి. ఒకరి మానసిక ఆరోగ్యం కోసం మరొకరి మనసులో మానని గాయాన్ని ముళ్ళుతో పొడవడం కంటే బాధాకరమైనదేదీ లేదు. అంతకంటే గత్యంతరం కూడా లేదు. వంచిన తలైనా ఎత్తకుండా ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయి వినసాగాడు. ఆ రాత్రి ఒకటే వాన, ఒకటే ఈదురుగాలి, ఉరుములు మెరుపులతో భయంకరంగా ఉంది. మాధవికి చిన్నప్పటి నుండి ఉరుములు, చీకటి అంటే భయమే. దానికి తోడు రాక్షసులా ఊగిపోతున్న మర్రి చెట్టు గాలి ఇంటిని ఎగరగొట్టేస్తున్నట్లుంది. మాధవి పక్కనే పడుకొని దాన్ని దగ్గరగా తీసుకుని ధైర్యం చెప్తున్నాను. మెల్లిగా ఎవరో తలుపు కొట్టిన చప్పుడైంది. మాధవి మరింతగా దగ్గరకు జరిగి ఖర్చుకుపోయింది. వద్దమ్మా, తలుపు తీయకు, నాకు భయం అంటూ ఏడవడం మొదలుపెట్టింది. బయట ఎవరో తలుపు కొడుతూనే ఉన్నారు. మెల్లిగా మాధవికి ధైర్యం చెప్పాను. భయం లేదు మధు, ఎవరో చూసొచ్చేస్తాను, నా తల్లివి కదూ అంటూ పట్టు విడిపించుకొని తలుపు తీయడానికి వెళ్ళాను. ఆ రోజు ఇంకెవరిని ఇంట్లోకి రానివ్వడం ఇష్టం లేదు. అదే విషయం చెప్పి పంపేద్దామని తలుపు దగ్గరకు వెళ్ళి ఓరగా తెరిచి చూడబోయాను. ఆ చీకట్లో నాకెవ్వరూ తెలియలేదు. వెళ్ళిపోమ్మని చెప్పి తలుపు మూసివేయబోతుండగా దడాల్న తలుపు తోసుకొని ఆ వ్యక్తి లోపలికి వచ్చేశాడు. ఆశ్చర్యంగా, భయంగా ఒక్కడుగు వెనక్కి వేశాను. అతను పరిచయమైన వాళ్లలో ఒకడు కాడు, కానీ పరికించి చూస్తే తెలిసిన వారే. జమీందార్ గారి నౌకరు. వెంటనే మాధవ్ వంక చూశాను. అప్పటికే భయంతో ముడుచుకుపోయి ఉంది. చలికి గజగజ వణికిపోతోంది. మెల్లిగా దగ్గరకు తీసుకుని భయపడకు, ఇప్పుడే వచ్చేస్తానని ధైర్యం చెప్పి పక్క గదిలోకి దారి తీశాను. వెంకన్న చెప్పింది వినగానే నాకు అతన్ని హతమార్చాలన్నంత కోపం వచ్చింది. జమీందార్ గారు నన్ను సౌమ్యంగా అంగీకరింపచేయలేంది బలవంతంగా చేయడానికి నిర్ణయించారు. నా దగ్గర నుండి బలవంతంగా మాధవిని తీసుకురమ్మనమని పంపారు వెంకన్నని. ఒకసారి అది నా చెయ్యి దాటిపోయాక నే చెయ్యగలిగింది ఏమీ లేదని తెలుసు. తక్షణమే అతన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమ్మన్నాను. రాక్షసుడిలా నవ్వాడు. నేనెంత మొత్తుకున్నా వినేవాళ్లు లేరు. ఆ అర్ధరాత్రి ఆ వాతావరణంలో బయట ఉరుములు భూమిని మద్దలు కొడుతున్నాయి. గాలిహోరు సముద్ర తరంగాల్ని దాటుకొస్తోంది. వెంకన్న సలహా కూడా ఇచ్చాడు. పిల్లను వదిలి గుట్టు చప్పుడు కాకుండా ఊరు వదిలి పొమ్మనమని. వెంకన్న చెంప చెళ్ళుమంది. అతని కళ్ళు నిప్పులు కురిశాయి. నన్ను ఒక్క తోపు తోసి ముందు గదిలోకి వెళ్ళాడు. మంచానికి కొట్టుకున్న నా నుదురు చిట్లి రక్తం కారసాగింది. దైహికంగా ఆ బాధ కంటే మానసికంగా నా ఆవేశం నన్ను నిలవనీయలేదు. మెల్లిగా లేచి బలం తెచ్చుకొని ముందు గదిలోకి వెళ్ళాను. అప్పటికే బలవంతంగా మాధవిని ఎత్తుకొని భుజం మీద వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. 8 ఏళ్లకే ఏపుగా ఎదిగిన మధు బలంగా 2 కాళ్లతో తంతోంది. అమ్మా అమ్మా అంటూ గిలగిల్లాడుతోంది. ఓ కంగలో అతన్ని వెనక్కి వెళ్ళి చొక్కా పట్టుకుని బలంగా లాగాను. అందుకు సిద్ధంగా లేని అతను ఒక్క ఊపుతో వెనక్కి పడ్డాడు. చేతిలో ఉన్న మధు జారి మంచం మీద పడింది. ఒంటరిగా ఉన్న ఆడదాని దగ్గర నుంచి పసిపిల్లను తీసుకుపోవడానికి ఇంత కష్టపడవలసి వస్తుందనుకున్నట్లు లేదు. రోషంగా లేచాడు. తోక తొక్కిన తాచల్లే జేబులోంచి కత్తి తీసి దగ్గరగా వచ్చాడు. నేను పెనుగులాడబోతుంటే నా వెనక నుంచి చెయ్యి వేసి గట్టిగా 2 చేతులు పట్టుకున్నాడు. కండలు తేరి కంచు కోటల్లే ఉన్న అతని చేతుల మధ్య నుంచి తప్పించుకోవడం నా వశం కాలేదు. ఆ చేతుల మధ్య బందీ అయిన నాకు ఊపిరి ఆడనట్టుగా ఉంది. మధు అని ఒక్క అరుపు అరిచాను. అంతకంటే ఏం చెయ్యాలో తెలియని ఆ క్షణంలో నడి సముద్రంలో గడ్డిపోచలా అది తప్ప ఎవ్వరూ లేరు. అంతవరకు మమ్మల్ని చూస్తూ వణికిపోతున్న మధు వెంటనే మంచం దిగింది నా కేక విని. వదులు, అమ్మను కొట్టకు, అమ్మకు నొప్పి అని ఏదో నోటికొచ్చినట్లు అరుస్తూ పక్కగా ఉన్న రోకలి బండనెత్తి గట్టిగా అతని తల మీద మోదింది. కుప్పలా కూలిపోయాడు వెంకన్న. రొంటిని ఉన్న డబ్బంతా జారిపడింది. అతని తల నుండి కారుతున్న రక్తం వెల్లువై ప్రవహించింది.
అబ్బా నరుస్తూ పక్కకు పడిపోయిన అతన్ని బిత్తరపోయి చూడటం మొదలుపెట్టింది. పెద్దగా ఉరుముతో వచ్చిన మెరుపు ఇల్లంతా నిండింది. వెండిలా వచ్చిన వెలుగులో వరదలా పారుతున్న రక్తాన్ని చూస్తుండగానే మాధవి కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. ఒక్కసారి కెవ్వున అరిచి కింద పడిపోయింది. ఆ క్షణంలో నాకేం చెయ్యాలో పాలుపోలేదు. మెదడంతా మొద్దుబారిపోయింది. నన్ను నేను నిగ్రహించుకొని జరిగింది గ్రహించేటప్పటికే చాలాసేపు పట్టింది. అచేతనంగా ఉన్న వెంకన్నను చూస్తుంటే కడుపులో ఏదో భయం కెలకసాగింది. నీరసించిపోతున్న మనసుతో బలవంతాన లేచి మాధవిని ఎత్తి మంచం మీద పడుకోబెట్టాను. నేల మీద ఉన్న డబ్బంతా తీసి ఓ గుడ్డలో మూట కట్టాను. నా చిన్నతనం నుండి అండగా ఉన్న ముసలమ్మ తప్ప నాకు ఆ క్షణంలో మరెవ్వరూ కనిపించలేదు. గబగబా పక్కింటికి వెళ్ళి ముసలమ్మను లేపి క్లుప్తంగా చెప్పి డబ్బు చేతికిచ్చాను. ముఖం నిండా నీళ్లు కుమ్మరించి బలవంతంగా మాధవిని లేపి లాక్కెళ్ళి వాళ్ళింట్లో వదిలేశాను. ఈ ఊరికి తీసుకువెళ్ళమని. ఊరికి దూరంగా ఉండటం వల్ల కొద్ది దూరంలోనే స్టేషన్ ఉంది. వర్షంలో తడుస్తూ తూలిపోతున్న మాధవిని గట్టిగా పట్టుకొని వణికిపోతూ రైలు వైపు పెడుతున్న ముసలమ్మ కనుమరుగయ్యే వరకు చూస్తూ నిల్చుండిపోయాను. ఆ అలజడి, ఎదురుగా చెట్టులా పడి ఉన్న వెంకన్న, తోచని కర్తవ్యం నన్ను మూఢురాల్ని చేశాయి. శక్తంతా హరించుకుపోయింది. అయోమయంగా చూస్తున్న నేను తెలియకుండానే పక్కకు పడిపోయాను. నాకు మెలకువ వచ్చేటప్పటికే ఇంటి నిండా జనం, పోలీసులు, ఒకటే హడావిడి. కళ్ళు తెరిచి తెరవకుండానే ఏవేవో ప్రశ్నలు వేయసాగారు. నాకు తోచినట్లు తలా తోకా లేకుండా చెప్పాను. నేను షాక్లో ఉన్నానని ఇంకేమీ ప్రశ్నించకుండా వాళ్లతో పాటు స్టేషన్కి తీసుకుపోయారు. నా వృత్తి చాలామందికి తెలియడం వల్ల నేను చెప్పింది తేలిగ్గా నమ్మారు. వెంకన్న ఎవరో నాకు తెలియదని, మోటుగా ప్రవర్తించి పిచ్చివాడిలా పొడవడానికి కత్తి తీశాడని, ఆత్మరక్షణ కోసం రోకలితో కొట్టానని చెప్పాను. వెంకన్న చేతిలో కత్తి కూడా ఉండటంతో నేను చెప్పింది తేలిగ్గా నమ్మారు. నాకు స్వల్పంగా శిక్ష వేసి జైల్లో ఉంచారు. వాళ్ల ద్వారా వీళ్ల ద్వారా తెలుసుకుని మాధవి ఏమైందని ప్రశ్నించారు. వారం రోజుల క్రితం తెలిసిన వాళ్ళ దగ్గరికి పంపానని, శిక్ష పూర్తయ్యే వరకు అక్కడే ఉంటుందని అన్నాను. ఏమనుకున్నారో ఏమో, మళ్ళీ దాని మాట అడగలేదు. జైల్లో ఉన్నప్పుడు కూడా జమీందారు ఆయన ప్రయత్నం మానలేదు. ఆయన మధు మీద ఆశ వదులుకోకపోతే జరిగింది జరిగినట్లు చెప్తానని, వెంకన్న చేత పంపిన డబ్బు కూడా చూపిస్తానని బెదిరించాను. ఆ తర్వాత ఆయన ఏమయ్యాడో ఏమిటో నాకు తెలియనే తెలీదు. తెలుసుకోవాలన్న కోరిక కూడా లేకపోయింది. శిక్ష అనుభవిస్తున్న నాళ్ళు నాకొకటే చింత. ఆ ఒక్క రాత్రి మాధవి ప్రత్యక్షంగా చూశాక ఆ సంఘటన దాని జీవితం మీద ఎలాంటి ప్రభావం తెస్తుందా అన్న భయం నన్నొదల్లేదు. మాధవే మర్చిపోగలిగితే మళ్ళీ జన్మలో ఆ రోజు దానికి జ్ఞాపకం రాకపోతే అదే ఆశతో బ్రతికాను. నిజానికి అదే ఆశ నన్ను బ్రతికించింది. శిక్ష పూర్తి చేసుకుని వెతుక్కుంటూ ఈ ఊరు చేరాను. చావుకు సిద్ధంగా ఉండి కూడా మాధవిని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూస్తోంది ముసలమ్మ. నెలల తర్వాత నా రాక చుట్టుపక్కల వాళ్ళకు ఆశ్చర్యం కలిగించింది. నేను దిక్కులేని దాన్నని, తనకు ఆసరాగా ఉంటానని, దగ్గరకు తెచ్చుకున్నానని ముసలమ్మ అందరితో చెప్పింది. ఇక్కడికి వచ్చాక మాధవిని చూశాక నాకు పోయిన పెన్నిదేదో దొరికినట్లయింది. గడిచిన ఆ రాత్రి మాధవి పూర్తిగా మర్చిపోయిందని నేను తెలుసుకున్నాక అనుభవించిన ఆనందం నా జన్మలో అనుభవించలేదు. పీడ కలలా అప్పుడప్పుడు దాని మనసులో మెదిలే భయాలకు నాకేం చెయ్యాలో తెలియలేదు. మానసికంగా మర్చిపోయిన ఆ కాళరాత్రి చిహ్నాలు అజ్ఞాతంగా మనసులో స్థావరం చేసుకొని దాన్ని భయపెడుతూనే ఉన్నాయని నాకు తెలుసు. ఇవి పూర్తిగా మరుగుపడిపోవాలని నాకు చేతనైంది చేశాను. దాన్ని నీతి నియమాలతో పెంచాలని, చదువు సంస్కారాలతో తీర్చిదిద్దాలని ఇంకా మాట్లాడలేకపోయింది రాజ్యలక్ష్మి. బుగ్గల మించి ధారలుగా కారిపోతున్న కన్నీళ్లు ఆమెను మాట్లాడనేయకుండా చేశాయి. ధారావాహికంగా ఆమె చెప్తున్నది వింటుంటే ఎంతకాలం గడిచింది ఎవరికీ తెలియలేదు. చాలాసేపు మౌనం వలన నిశ్శబ్దం ఆవరించుకుంది. బయటపడుతున్న వానచప్పుడు మెల్లిగా వినిపిస్తోంది. కూర్చున్న చోటు నుంచి లేచి కిటికీ వైపు వెళ్ళాడు ప్రభాకర్. చెమర్చిన కళ్లను, చెమట పట్టిన నుదుటిని తుడుచుకుంటూ మెల్లిగా కిటికీ తలుపులు తెరిచాడు. బయట ఇంకా సన్నగా వాన పడుతూనే ఉంది. కానీ ఇందాకటి ఉధృతం తగ్గింది. ప్రళయం తర్వాత మెల్లిగా ఆవరించబోయే ప్రశాంతంలా ఉన్న వాతావరణాన్ని చూస్తూ నిశ్శబ్దంగా నిట్టూర్చాడు. అతనికి వెనక్కు తిరిగి వాళ్ళిద్దరి వంక చూడాలనిపించలేదు. బరువెక్కిన హృదయంతో, కలతబారిన మనసుతో బయటికి చూస్తూ చాలాసేపు గడిపాడు. అతని మనసంతా సానుభూతితోటి నిండిపోయింది. సానుభూతి చాలే జీవితాలా ఇవి అనుకున్నాడు బాధగా. రాజ్యలక్ష్మి చెప్పిన ప్రతి వాక్యం చెవుల్లో మారుమోగుతోంది. ప్రపంచంలో ఎందుకిలా కొన్ని జీవితాలు ఇంతగా అన్యాయమైపోతాయి? ఏం సుఖాలు లేకపోయినా పుట్టిన ప్రతి ప్రాణికి అవసరమైన వాటికి జరిగే పోరాటంలో ఇంత దారుణమా? దానికి ఫలితం ఇంత కఠినంగానా? 10 మందితో
సగర్వంగా తిరిగే అదృష్టం లేకపోయినా కనీసం నా అనుకునేందుకు ఒక్కరైనా లేకుండా బ్రతికిన బ్రతుకంతా బాధలమయమై కసి, కోపం, ప్రతీకారం తప్ప ఆత్మీయత అనే పదానికి అర్థమే తెలియకుండా ఓ గాడ్ ఏం జీవితాలు అనుకున్నాడు. మొగ్గ వికసించను కూడా వికసించక మునుపే ఇనప చక్రం కింద నలిగిపోయి అంధకారం తప్ప కాంతి కిరణమే లేని ఆ జీవితాన్ని భరించిన రాజ్యలక్ష్మిని గురించి ఏమనుకోవాలో తెలియలేదు ప్రభాకర్కి. పసితనం వదలని వయస్సులో అర్థం కాని వాతావరణంలో అలాంటి దారుణమైన రాత్రిని కళ్ళారా చూసిన కుసుమ ఆఫీస్లో ఉరుములకు భయపడి తనకు చేరువుగా వచ్చిన సంఘటన గుర్తుకొచ్చింది. క్రింద ఒలికిన ఎర్ర సిరాను చూస్తూ తన గుండెల్లో ముఖం దాచుకున్న కుసుమను తలుచుకుంటూ బలంగా నిట్టూర్చాడు. వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలేసి తను ఇక్కడి నుండి వెళ్ళిపోదామనుకున్నాడు. అంతలోనే ఆ ఆలోచన మానుకొని మౌనంగా బయటికి చూస్తూ ఉండిపోయాడు. గదంతా నిశ్శబ్దం ఆవరించుకుంది. ఆలోచనలతో అలసిపోయిన కుసుమకు శరీరంలో శక్తంతా హరించుకుపోయినట్లయింది. మంచానికి అతుక్కుపోయిన కుసుమ తల్లి నోటి వెంబడి విన్న ప్రతి సంఘటన ఎన్నడో చూసిన నిజానికి ప్రతిబింబమై మెదలసాగింది. బుద్ధి తెలిసిన నాటి నుండి అజ్ఞాతంగా అందకుండా మనసులో మెదులుతున్న భావాలకు ఒక రూపం చేకూరగానే కొన్నేళ్లుగా సాగిస్తున్న అన్వేషణలో అలసిపోయి వదులుకున్న ఆశ ఎదురుగా నిలిచినట్లయింది. తనని వదలని భయాలను తలుచుకుంటుంటే తెలియకుండానే మనసంతా ఓ దూది పింజల తేలిగ్గా అనిపించసాగింది. మరుగుపడిపోయిన జ్ఞాపకాలను తవ్వి తీస్తున్న కొద్దీ ఏదో అర్థం కాని ఆవేదన కుసుమను విడవకుండా వెంటాడింది. అక్రమంగా పుట్టి అబద్ధాలతో పెరిగి దొంగగా అవడానికి కూడా వెనుకాడని తన్ని తలుచుకుంటుంటే మనసంతా జుగుపిసతో నిండిపోయింది. తన జీవితం అసలు ఎందుకిలా అవ్వాలి? తనేం పాపం చేసిందని? అందరి ఆడపిల్లల్లాంటి అందమైన జీవితం లేకపోయినా అందరిలా నా అని చెప్పుకునేందుకు తల్లి, తండ్రి ఆప్యాయత. తండ్రి చిన్నతనంలో ఎన్నిసార్లు ఊహించుకోవడానికి ప్రయత్నించిందో. నాన్నను గురించి అంత అన్యాయం భరించిన అమ్మ ఏనాడు నాన్నను గురించి చెడుగా చెప్పలేదు. పని నుంచి ఇంటికి వస్తూ లారీ కింద పడి చనిపోయాడని తానింతకాలం నమ్మింది. వచ్చినప్పుడు ఎన్ని రాత్రులు నాన్న ఉంటే ఎలా ఉండేదో ఊహిస్తూ గడిపింది. అందరి నాన్నలా తన్ని ప్రేమగా చూసేవాడని కోరినవన్నీ ఎదుట ఉంచి ఎత్తుకు లాలించి భగవాన్ తను అసలు తండ్రికి తన ఆగమనం కూడా తెలియదు. తనకు ఊహ తెలిసాక ఎన్నిసార్లు అమ్మను అడగబోయినా మాట తప్పించేది. ఒక్కసారి తను బలవంత పెట్టేసరికి గతించిన వాటిని గతించిపోనివ్వకుండా ఉండటం ఎప్పుడూ మంచిది కాదు. మరణించిన వాళ్ళని గురించి మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడం వల్ల మనసు బాధపడటం తప్ప మరేం జరగదు. మీ నాన్నను గురించి చెప్పాల్సింది చెప్పాను, ఇంకెప్పుడు అడగకు అంది. నిజమే, ఎదురుగా తన కోసం అన్ని కష్టాలు భరించిన అమ్మను కాదని లేని నాన్నను గురించి తనేం ఆలోచించింది? తన తల్లి జీవితం నరకప్రాయం చేసిన ఆ వ్యక్తిని గురించి తనెందుకు ఆలోచించాలి? ఆ క్షణంలో కుసుమ మనసులో కోపం సుళ్ళు తిరిగింది. మనసులో ఏవేవో ఆలోచనలు చోటు చేసుకున్నాయి. రకరకాల సంఘటనలు ఒకదాని వెనక మనసులో తరుముకొచ్చాయి. ఆవేశమంతా ఆవిరిలా హరించిపోయింది. ఒక్కసారి ధైర్యంగా తల్లి వంక చూసింది. గతాన్ని తవ్వి మరుగున పడిన స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకొని అలసిపోయిన ఆమె ముఖం చూస్తుంటే ఏదో అపరాధం చేసినట్లు బాధపడింది. ఒక్కసారి అమ్మ దగ్గరకు పరిగెత్తి ఆమె ఒడిలో ముఖం దాచుకోవాలనిపించింది. కానీ ఏ పనికి ఓపిక లేనంతగా నీరసం ఆవరించింది. నిర్లిప్తంగా నీరసంగా ఉన్న చోటే ఉండిపోయింది. నిమిషాలు నిశ్శబ్దాన్ని అనుసరించసాగాయి. ఎవరికి వారే ఆలోచనలను ఆశ్రయించారు. చాలాసేపటికి ప్రభాకర్ లేచి కుసుమ పక్కగా వచ్చాడు. వాచి వంక చూసుకుని మెల్లిగా కుసుమ భుజం మీద చేయి వేసి నొక్కాడు. సజల నయనాలతో కళ్ళెత్తి చూసింది. ఆ గదిలో ఆ వ్యక్తి అప్పుడే ప్రత్యక్షమైనాడా అన్నట్లు జ్వరపడి లేచి నీరసించినట్లున్న ఆమె ముఖంలోకి చూసి మృదువుగా నవ్వాడు. మెల్లిగా లేచి అమ్మ దగ్గరకు వెళ్ళి చేతి మీద చేయి వేసి నొక్కింది కుసుమ. ఆమె కళ్ళ వెంబడి రాలిపోతున్న నీటి చుక్కలు ఒకటొకటిగా రాలి ఆ చేతి మీద పడసాగాయి. మధు అంటూ తల మీద చేయి వేసి గుండెల దగ్గరగా చేర్చుకుంది. తల్లి గుండెలో ముఖం దాచుకున్న కుసుమకు ఆమె మునుపెన్నడూ లేనంత దగ్గరగా అనిపించసాగింది. అలా ఎంతసేపుందో ఆమెకే తెలియదు. కొద్దిగా తేరుకొని మెల్లిగా లేచి ప్రభాకర్ పక్కగా వచ్చి నుంచుంది. సుదీర్ఘంగా నిట్టూర్చి లేచి నుంచుంది రాజ్యలక్ష్మి. వారిద్దరి మనసులు మూగగా బాధపడుతున్నాయి. ఏ ఒక్కరికి రెండవ వాళ్ల నీడ కూడా చూడాలనిపించడం లేదు. ఎవరికి వారే ఒంటరితనాన్ని కోరుతున్నారు. మాధవి బాగా అలసిపోయింది. మళ్ళీ ఓ వారం రోజులు పోయాక తీసుకొస్తాను అన్నాడు ప్రభాకర్ ఆమె ముఖం వంక చూడకుండానే. మంచం మీద ఉన్న కోటును అందుకుంటూ
ఒక్కసారి సజల నేత్రాలతో గదంతా పరికించి చూసి బలంగా నిట్టూర్చింది కుసుమ. మౌనంగా ప్రభాకర్ను అనుసరించింది. చూడండి, వెనక నుంచి వినవచ్చిన కంఠం వింటూ ఇద్దరు వెనక్కి తిరిగారు. ఎందుకో కుసుమ గుండెల్లో ఒక్కసారి దడదడలాడింది. ఆ క్షణంలో ఇంకా ఏం వినాల్సొస్తుందో అనిపించింది. అనాథగా పరిచయమైన మధును అలాగే ఉండిపోనివ్వండి. ఇప్పుడు నాకు ఈ కొత్త అనుబంధాలను అనుభవించాలని కానీ అందరిలో తిరగాలని కానీ లేదు. అజ్ఞాతంగా గడిచిపోయిన నా జీవితం ఇలాగే గడవాలని నా కోరిక అంది. బాధగా వినవచ్చిన ఆమె కంఠం వింటూ ఇద్దరూ చలించిపోయారు. అవి మాటలు కావు, తప్త హృదయంలోంచి తోసుకువచ్చిన సజీవ రక్త బిందువులు. సానుభూతిగా చూస్తూ ఆగిపోయాడు ప్రభాకర్. ఇంకా ఏమైనా చెప్తుందేమో అన్నట్లు. ఇంతకాలం నాకొక్కటే చింతగా ఉండేది. ఎలాంటి జీవితం గడిపినా నా అనుకునేందుకు నా పాప ఉంది. అది కూడా లేకుండా మధు ఒంటరిదైపోతుందేమోనని అనుకున్నాను. ఇవాళ ఆ భయం కూడా తీరిపోయింది అంది నిర్లిప్తంగా నిట్టూరుస్తూ. ఒక్క క్షణం కన్నెత్తి ప్రభాకర్ వంక చూసింది. కుసుమ ఇద్దరి కళ్ళు ఒకే భావాన్ని చూపిస్తున్నాయి. వెంటనే తడబడే అడుగులతో తల్లి దగ్గరకు వెళ్ళి భుజం చుట్టూ చేయి వేసి హత్తుకుంది. బయట వర్షం బాగా తగ్గింది. మధ్య మధ్య మెరుపులు మాత్రం వచ్చిపోతున్నాయి. తేమగా ఉన్న గాలి చిరుచలిని కలిగిస్తోంది. ఊరంతా నిశ్శబ్దంగా ఉన్న గాలికి చెట్లమించి పడే నీటి చుక్కలు, పల్లానికి పరిగెడుతున్న వాన నీళ్లు కలిగించే లయబద్ధమైన శబ్దం ఆహ్లాదకరంగా వినిపిస్తోంది. బీభత్సం తరువాత ఆవరించిన ప్రశాంతిలో భయపడి తల్లి ఒడిలోకి ఒరిగిన పసిబిడ్డలా ఉంది ప్రపంచం. దాదాపు అదే స్థితిలో ఉన్న మనసుతో ప్రభాకర్ వెనకనే బయటకొచ్చింది కుసుమ. చుట్టూ పరికించి చూస్తూ నిలబడిపోయింది. చటుక్కున వచ్చి పోయిన మెరుపును చూస్తుంటే ఎప్పట్లా భయమనిపించలేదు కుసుమకు. గాఢాంధకారం అలుముకున్న మనసులో ఏదో శాంతి కిరణంలా తోచింది. నిశ్శబ్దమైన నిశీదిలో నుంచుని ఉన్న మనసంతా ఏదో వెలుగుతో నిండిపోయింది. నిశ్చింత, ఒక రకమైన నిబ్బరాన్ని కలిగిస్తూ ఉన్న ఆవరించిన నీరసం ఆమెను వదిలిపోలేదు. కుసుమా, పిలిచాడు ప్రభాకర్. చెప్పు, నాతో రావాలనుందా, ఇక్కడ ఉండాలనుందా అడిగాడు. ఏం జవాబు చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది. నేను మొన్న బొంబాయి వెళ్ళినప్పుడు డాక్టర్ని కలిశాను. నాకు తెలిసినంత వరకు నీ విషయాలన్నీ చెప్పాను. అతనే చెప్పాడు. మనసులో పూర్తిగా మరుగుపడని భయాలు ఇలా మధ్య మధ్య భయపెడుతూనే ఉంటుంటాయి. జ్ఞప్తికి వస్తే గాని మనం చేయగలిగింది ఎక్కువగా ఉండదు. అయినా నిన్ను తప్పకుండా తీసుకురమ్మనమన్నారు. ఆగిపోయాడు కుసుమ ఏమంటుందో అని. అంతకు ఏమీ మాట్లాడని కుసుమ వైపు చూసి, ఆ డాక్టర్ వల్ల నీకు మానసికంగా సంపూర్ణంగా ఆరోగ్యం చేకూరిందంటే ఇంకా నీ స్వేచ్ఛకు నా అడ్డేం ఉండదు అన్నాడు అతి మెల్లగా. అతని కంఠంలో మార్పు అంతవరకు ఎన్నడూ వీరని విధంగా ఉన్న అతని మాటల ధోరణి ఆమెను ఆశ్చర్యపరిచాయి. ఆ క్షణంలో ఆమె మనసులో ఎన్నో చెప్పాలనిపించింది. కానీ ఏ ఒక్కటి పెదవి విప్పి చెప్పలేకపోయింది. ఏమీ మాట్లాడకుండానే కారు దాకా నడిచింది. కుసుమ పక్కన నడుస్తూ మరేమీ మాట్లాడకుండానే వంగి కారు డోరు తెరిచాడు. కారు ఎక్కబోతూ ఆగి డోరు దగ్గరగా ఉన్న అతనికి చేరువగా వచ్చింది. నాకే డాక్టర్లు అవసరం లేదు. కొద్ది రోజుల్లో నాకు నేనే సర్దుకోగలను. కానీ ఒక్క వారం రోజులు మనం ఎక్కడికైనా వెడదాం. నాకెవ్వరిని చూడాలని కానీ మాట్లాడాలని కానీ లేదు, ప్లీజ్ అంది అభ్యర్థనగా. ఒక్క క్షణం ఆమె వెంక తదేకంగా చూశాడు. కుసుమ కాదు, మధు అంటూ రెండు చేతులు ఆమె చుట్టూ వేసి హృదయానికి హత్తుకున్నాడు బలంగా. నేను మధును కాదు, మీ కుసుమనే అంటూ ఆ ఒక్క చోట తప్ప తన భయాలు తీరే నిశ్చింత కలిగే మరో ప్రదేశమే లేనట్లు అతని చేతుల్లో ఒదిగిపోయి గుండెల్లో ముఖం దాచుకుంది. అలాంటి పరిష్వంగం కోసం కొన్ని నెలలుగా ప్రభాకర్ వేచి ఉన్న ఆ క్షణంలో అతనికి ఎలాంటి ఆవేశము కలగలేదు. కేవలం ఏదో సాధించగలిగాననే సంతోషం, కష్టించి పనిచేసి సత్ఫలితాన్ని పొందినప్పుడు కలిగే సంతృప్తి తప్ప. కారు మబ్బులతో పోరాడి అలసిపోయిన చంద్రుడు హాయిగా పయనిస్తున్నాడు. వర్షంలో తడిసిన పక్షి టపటపా రెక్కలు కొట్టుకొని పిల్లలకు మరింత దగ్గరగా జరిగింది. ప్రళయం తరువాత ఆవరించిన ప్రశాంతంలో విశ్రాంతిగా వాలింది విశ్వం. సమాప్తం. మరుపులో మెరుపులు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.